సో హే గైస్, హలో, అందరు బాగున్నారా? సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సుత్తి లేకుండా. సో గైస్ చూడండి, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ దగ్గర ఉన్నాం కదా. సో ఇద్దరు కపుల్స్ అనుకోకుండా అన్ప్రొటెక్టెడ్ చాయిసెస్ చేసుకున్నారు, అర్థం కదా? ఇద్దరు కపుల్స్ అన్ప్రొటెక్టెడ్. ఒక నిమిషం. సో గైస్ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే, ఇద్దరు కపుల్స్ అన్ప్రొటెక్టెడ్ క్వైటస్ చేసుకున్నారు. వాళ్ళు మీ దగ్గరికి యాజ్ ఎ డాక్టర్ గా నువ్వు నీ దగ్గరికి 3 days తర్వాత వచ్చారు. యాజ్ ఎ డాక్టర్ గా నువ్వు వాళ్ళకి కడుపు రాకుండా ఏమి మందు ఇస్తావు, ఏమి సలహా ఇస్తావు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైంది కదా? అప్పుడు నేను ఇస్తావు. సో ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక వాళ్ళు విత్ ఇన్ 3 days లో వస్తే, ఇట్ మీన్స్ విత్ ఇన్ 72 hours లోపల వస్తే, దెన్ యూ హ్యావ్ టు గివ్ ఎల్ఎన్జి 1.5 milligram సింగిల్ డోస్ బిల్ చేసి వెళ్ళిపోమ్మా అని చెప్పాలి. అర్థమవుతుంది కదా? ఒకవేళ కనుక 4th 5th day లో కనుక వస్తే, దెన్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ద ఐయుసిడి ఇన్సర్ట్ చేయాలి. మీరు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా మీరు జాగ్రత్తగా వినాల్సిందిరా. వాళ్ళు ఒక్కొక్కసారి 3rd day అంటారు, ఒకసారి 4th day అంటారు. కాబట్టి అంత క్వశ్చన్ లోనే ఉంటది. మీరు అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, 4th 5th day వస్తే మనం ఐసిడి ఇన్సర్ట్ చేస్తాము. లేకపోతే ఏంట్రా, యూలిప్రిస్టల్ టాబ్లెట్ 30 mg మింగమంటాం. కానీ బాగా ఎఫెక్టివ్ ఇది. ఎందుకు 4th 5th day మాత్రమే, 6th day ఎందుకు వద్దు? ఎందుకంటే 6th day మనకి ఏమవుతుందిరా, దెర్ ఈజ్ ఏ ఇంప్లాంటేషన్ అవుతుంది. కాబట్టి మనం 6th day ఇచ్చిన మనకి కన్సీవ్ మాత్రం వస్తుంది. ఒకవేళ కనుక 6 days తర్వాత వస్తా కదా, వాళ్ళకి మాత్రం యూ హ్యావ్ టు గివ్ ద ఎంటిపి మెడికల్ మెథడ్. ఓకేనా? టర్మినేషన్ ఆఫ్ మెడికల్. ఓకేనా? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనకి మెడికల్ మెథడ్ లో ఇస్తాము. ఇస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఓన్లీ మనకి ఫస్ట్ 9 weeks, ఓకేనా, 63 days ఆర్ 9 weeks వరకు మనకి ఇస్తాము. మనం ఫస్ట్ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద మెఫిప్రిస్టోన్. చూడండిరా, మెఫిఎఫ్ఎఫ్ఎఫ్ ఫస్ట్. కాబట్టి మెఫిప్రిస్టోన్ అనేది మనం ఫస్ట్ ఇస్తాం. దాని ఎంత ఇస్తాం? 200 mg ఇస్తాం ఓరల్ గా. దాని తర్వాత ఆఫ్టర్ 48 hours గ్యాప్ తర్వాత మనం మిసోప్రిస్టోన్ ఇస్తాం. ఎంత ఇస్తాము? ఇక్కడ ఎంజీరా, ఇక్కడ ఎంసీజీరా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓకేనా, ఇది ఇస్తాం మనం. ఇది వజైనాలోకి మనం పెట్టుకోమని చెప్తాము ఈ బిల్ల. ఓకేనా? తర్వాత అదే మొత్తం అంతా ఎక్స్పల్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ మోర్ దెన్ 10 weeks కనుక అయిపోతే మనం యూ హ్యావ్ టు డూ ద మాన్యువల్ యాక్యూమ్ ఆస్పిరేషన్ చేస్తాము 12 weeks, అప్ టు 12 weeks. ఓకేనా? చూడండిరా, ఇది ఒక క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద కెనులా ఫర్ ఏ 20 weeks? సపోజ్ 20 weeks కి మనం చేయాలి మాన్యువల్ వాక్యూమ్ ఆస్పిరేషన్. కాబట్టి నంబర్ ఆఫ్ ఏఓజీ, నీకు ఏఓజీ 10 ఉంటే మనం క్యాన్ల సైజ్ 10 వాడతాం, 12 ఉంటే 12 వాడతాం. కాబట్టి నంబర్ ఆఫ్ ఏఓజీ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద క్యాన్ల. క్వశ్చన్ ఈజీగా అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే, ఒక ఆమె వచ్చింది, ఏఓజీ 10, సైజ్ ఆఫ్ క్యాన్ల 10 ఓన్లీ. ఓకే, ఒకవేళ కనుక సెకండ్ టైమ్స్ లో వస్తే దెన్ యూ హావ్ టు డు ద మినీ లేబర్ చేయాలి. మినీ లేబర్ అంటే ఏంటంటే, ఇంకా సరిగ్గా పెరగదు పిల్ల అయినా కూడా మనం తీసి పడేయాలి. నెక్స్ట్ ఇది మెడికల్ టర్మినేషన్. ఇదేంటి ఇది ఇంకోటి ఏంటి దిస్ ఇస్ ద మెటర్నల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ. దిస్ ఇస్ ద యాక్ట్ 2021 లో మనకి లేటెస్ట్ గా వచ్చిన యాక్ట్. ఒక క్వశ్చన్ అడిగాడు, ఫర్ మెంటల్లీ ఇల్ పేషెంట్ హూ విల్ గివ్ ద పర్మిషన్ ఫర్ ద అబోర్షన్? ఖచ్చితంగా అంతే. ఒక పిచ్చమ్మాయికి షీ వాంట్ టు అబౌట్, ఆబ్వియస్లీ పేరెంట్స్ అవుతారు కదరా. ఆమె ఇవ్వలేరు. అసలు హస్బెండ్ ది ఏ రూల్ ఉండదు బాబు. హస్బెండ్ ఓన్లీ ఫర్ వాట్? ప్రెగ్నెంట్ చేయడం తప్ప వాడికి ఏం పని ఉండదు ఇంట్లో, అంతా ఆడవలే తీసుకుంటారు. కాబట్టి అసలు తీసిపడేసి, ఆమె అసలు పిచ్చిది. కాబట్టి కాంటాక్ట్ డాక్టర్ ఎవరు నువ్వు ఇచ్చేది? కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇస్తారు. మనకి ఎంటీపీ యాక్ట్ 2021 ప్రకారం ఏంటంటే, చూడండి, మనకి
అప్ టు అబోర్షన్ చేసుకోవాలంటే మనం అప్ టు 20 వీక్స్ వరకు మనం ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. ఓకేనా, ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ డ్యూ టు కాంట్రాసెప్టివ్ ఫెయిల్యూర్. ఓకేనా, పనులు పనులు జరిగేటప్పుడు కాండం ప్యాకెట్ కనుక చినిగిపోతే చినిగి చినిగిపోయి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు యూ కెన్ డూ ద అబార్షన్ అప్ టు 20 వీక్స్ వరకు మనం అబార్ట్ చేసుకోవచ్చు. 20 వీక్స్ దాటితే అబార్షన్ చేయడానికి వీలు లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ రా. ఒకవేళ కనుక నువ్వు అబార్షన్ చేయాలనుకుంటున్నావు, ఎప్పుడు 20 to 24 వీక్స్ లో చేయాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎన్ని 2 డాక్టర్ల ఒపీనియన్ తీసుకోవాలి. 2 డాక్టర్ల ఒపీనియన్ నువ్వు తీసుకోవాలి. ఓకేనా, ఒకవేళ కనుక చూడు మైనర్, ఒకవేళ కనుక ఒక అమ్మాయికి 17 years కి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి షీ కెన్ డూ ద అబార్షన్ అప్ టు 20 to 24. ఒక ఆమె మెంటల్ ఇల్నెస్ కానీ, ఫిజికల్ డిజబిలిటీ కానీ, ప్రెగ్నెన్సీ డ్యూ టు రేప్ కానీ, సెక్సువల్ అసాల్ట్ కానీ, ఇన్సెస్ట్ అంటే ఏంట్రా, ఇన్సెస్ట్ అంటే ఏంటి అంటే, ఇన్సెస్ట్ అంటే ఇంట్లోనే ఇంట్లో వాళ్ళతోనే లేకపోతే రిలేటివ్స్ వాళ్ళతోనే కనుక ఒకవేళ పొరపాటున ప్రెగ్నెన్సీ అయిపోతే వాళ్ళు కానీ, ఓకే, డిజాస్టర్ కానీ, వీళ్ళందరూ ఏంటంటేరా అబోర్షన్ 20 to 24 వీక్స్ లోపల మనం చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మోర్ దెన్ 24 వీక్స్ తర్వాత వచ్చాడనుకో, ఓకేనా, ఖచ్చితంగా మనం మెడికల్ బోర్డుతో పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కువగా ఆప్షన్ కాని వాళ్ళని, పీడియాట్రిక్ వాళ్ళని, రేడియాలజీ వాళ్ళని మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఎప్పుడు చేస్తాం, ఏదైనా సరే రిస్క్ టు ఫీటస్ కానీ, జెనెటిక్ అనామలీ కానీ ఇవి కనుక ఉంటే మనం మోర్ దెన్ 24 వీక్స్ అయినా సరే మనం వీ కెన్ డూ ద అబార్షన్. మనం తల్లి కానీ బిడ్డ కానీ లైఫ్ ని కాపాడాలంటే మనం ఎప్పుడైనా సరే అబార్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక తల్లి యొక్క ప్రాణాలు కాపాడుకోవడానికి మన అబార్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా, దట్స్ ఇట్. వన్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అయిపోయి. నెక్స్ట్ రా, దిస్ ఇస్ ఫ్రమ్ ద వాటర్, దిస్ ఇస్ ఫ్రమ్ ద బయోకెమిస్ట్రీ. చూసుకోండి, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఏం లేదురా, దిస్ ఇస్ ద ఆల్కాప్టెన్యూరియా. ఏంటది ఆల్కాప్టెన్యూరియా? ఆల్కాప్టెన్యూరియా మనకి ఏముంటుంది, దేర్ ఈజ్ ఏ యూరిన్ టర్న్స్ బ్లాక్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్. ఇక్కడ ఏమవుతుంది, మనకి యూరిన్ అనేది మనకి బ్లాక్ అయిపోతుంది. దేర్ ఈజ్ ఏ ఊక్రోనోసిస్. మన ఇక్కడ ఏమవుతుందంటే చెవు దగ్గర నల్లగా అయిపోతుంది. ఇంకోటి దెర్ ఈజ్ మే హావ్ ద ఆర్థరాలజియాస్. ఎందుకంటే హోమోజెంటిసిటీ యాసిడ్ అనేది ఎక్కువ కార్టిలేజ్ లోకి అక్యుములేట్ అయిపోవటం వల్ల మనకి ఇక్కడ నొప్పిగా వస్తుంది, మొత్తం ఇక్కడ నల్లగా అయిపోతుంది. సో చూడండి, ఆల్కాప్ అంటే ఏంట్రా, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్లో అడుగుతాడు బ్లాక్ యూరిన్ అంటాడు. ఎంజైమ్ డిఫిషియన్సీ ఏంట్రా, హోమోజెంటిసేట్ ఆక్సిడేస్. అంతే, బట్టి పడండి రా, చెప్పండి. ఆల్కాప్టెన్యూరియా నల్ల వచ్చా, ఎంజైమ్ ఏంటి, హోమోజెంటిసేట్ ఆక్సిడేస్. అయిపోయి. నెక్స్ట్ ఆల్బినిజం. మనకేమొస్తుందిరా, ఆల్బినిజం అంటే ఏంట్రా, జుట్టు తెల్లగా ఉంటుంది, జుట్టు బాగా బ్రౌనిష్ గా ఉంటుంది మనకి. ఓకేనా, వాట్ ఇస్ ద ఎంజైమ్, ఆల్బినిజం టైరోసినేజ్. ఎంజైమ్ డిఫిషియన్సీ వల్ల వస్తుంది. ఈక్యూ అంటే ఏంట్రా, ఫినైల్ కీటోన్యూరియా. మనకి దీంట్లో ఏమవుతుంది, పిల్లగాడికి కొంచెం ఏమవుతుందంటే దీంట్లోకి మైక్రోసెఫాలి ఉంటుంది. మనకు వాడికి ఏంటంటే కొంచెం బుర్ర తక్కువ ఉంటుంది సార్, బుర్ర తక్కువ అంటారు సార్, అలాగే కొంచెం బుర్ర తక్కువ ఉంటుంది వాడికి. హీ హ్యావింగ్ ద సిఎన్ఎస్ డిస్ఫంక్షన్. అంటే ఏంటి, మనకి సిఎన్ఎస్ రిలేటెడ్ గా అన్ని డిస్ఫంక్షన్ వీడికి ఉంటుంది. సిజర్ ఉంటుంది, ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉంటుంది, దెర్ ఈజ్ హైపోపిగ్మెంటెడ్ స్కిన్ గా ఉంటుంది. వాడికి ఎప్పుడు వేసినా గది తామర వస్తుంటుంది. అండ్ వాడికి ఏంటంటే కొంచెం ముస్తి ఆర్డర్, యూరిన్ అనేది ఏ స్మెల్ వస్తారా, కంపు, ముస్తి బాడీ ఆర్డర్ అండ్ ఆల్సో ద యూరిన్ ఆల్సో ఇలా మనకి ముస్తి ఆర్డర్ లో వస్తుంది. కాబట్టి చూసుకోండిరా, పీకేయు అంటే ఏంటి,
టీకే గాడు ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉంటాడు, మైక్రోసాఫ్ట్ లో ఉంటది, సీజర్స్ వస్తుంటే వాడికి ఎంజైమ్ ఏంట్రా ఫినాల్ ఎలైల్ హైడ్రోక్సీ పిపిపిపి పిపిపిపి ఫినైల్. నెక్స్ట్ చూసుకోండి మెపుల్ సిరప్ డిసీజ్. మెపుల్ సిరప్ డిసీజ్ అంటే మీకేం గుర్తురాలరా, హిస్టరీలో ఏమిస్తారు, బోన్ షుగర్ ఇన్ యూరిన్, ఓకేనా, బోన్ షుగర్ ఇన్ యూరిన్ వస్తాడు. వాట్ ఇస్ ద ఎంజైమ్ బీసీకేడి. బీసీకేడి అంటే ఏంటి, బ్రాంచ్ చైన్ కీటో యాసిడ్ డిహైడ్రోజినేజ్. మనకి ఇక్కడ ఎంజైమ్ ఏం డిఫరెన్స్ రా, చూసుకోండి, ఐ లవ్ యూ. చూసు ఐ లవ్ అంటారా, ఐసోల్యూసిన్, ల్యూసిన్, వాలిన్. ఐ లవ్ వి అంటే ఐ అంటే ఐసోల్యూసిన్, ఎల్ అంటే ల్యూసిన్, వి అంటే వాలిన్. అయిపోయాయి. నెక్స్ట్ నిహాన్ సిండ్రోమ్. లిస్నియన్ సిండ్రోమ్ అంటే ఏంట్రా, ఎప్పుడు చూసినా కరుకుతుంటాడు, అది అవుతుంది కదా. ఎప్పుడు ఏంటి సెల్ఫ్ మోటివేషన్ అంటే కడుకుతుంటాడు, జుట్టు పిక్కుంటూ ఉంటాడు, తినేస్తుంటాడు గోర్లన్నీ. కాబట్టి దర్ ఇస్ ఆల్సో ఏ ఇంక్రీజ్ ఇన్ యూరిక్ యాసిడ్ వల్ల మనకి ఏమంటే వాడికి బోన్స్ అన్ని పుడతాయి. అక్యుములేషన్ ఆఫ్ ద వాటర్ అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ మనకి గౌట్కి వస్తుంది. దీంట్లో మనకి గౌట్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. వాట్ ఈస్ ద ఎంజైమ్ డెఫిషియన్సీ రా, హెచ్పిఆర్టి, హైపోక్సాంథిన్, గ్వానైన్, రైబోసైల్ ట్రాన్స్ఫర్ ఎంజైమ్ మనకి డెఫిషియన్సీ వల్ల ఇది వస్తుంది. సో ప్లీజ్ మాస్టర్ దిస్ టేబుల్ రా, 1 MCQ పక్క అయిపోయి. నెక్స్ట్ వన్ రా, ఇది చూసుకోండి రా, కొన్ని మనకి స్ట్రీమ్లు ఉన్నాయి. సో స్కీమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఫస్ట్ చూసుకోండి, ఉజావల చూసుకోండి. ఇక్కడ నేను బాగా మంచిగా దీన్ని తయారు చేస్తాను చూసుకోండి. ఉజ్వల ఉజావల ఉజావల చూడు, ఉజ్వల ఉజావల అంటే ఏంట్రా, ఉజాల అంటే ఏంట్రా, వెలుతురు అయిందే లింగం మామయ్య అంట సార్. హిందీలో ఉజాల అంటే వెలుతురు అంటే ఏంటి, ది అదర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్. ఓకే, ఉజ్వల అంటే ఏంట్రా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాట్, ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ టు బిపిఎల్ ఫ్యామిలీస్ అండ్ గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు. ఉజ్వల అంటే ఏంటంటారా, దేనికి ఇది, ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ రెస్క్యూ, రిహాబిలిటేషన్ అండ్ రీఇంటిగ్రేషన్ ఆఫ్ ద విక్టిమ్స్. అర్థమైంది కదా. సో రా మీకు ఏమిస్తారంటే జస్ట్ ఈ బొమ్మ ఇచ్చేసి ఏంటి అడుగుతాడు. సో అంటే దట్ ఈస్ ఉజ్వల. ఓకేరా, ఇది ఉజ్వలరా, దేనికంటే దీనికి ఫ్రీగా ఎల్పిజి ఇస్తాడు. ఇదేంటంటారా, టు ప్రివెన్షన్ ఆఫ్ ద వాట్, ట్రాఫికింగ్ అండ్ రెస్క్యూ, రిహాబిలిటేషన్ అండ్ రీఇంటిగ్రేషన్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ద ట్రాఫికింగ్ అండ్ కమర్షియల్ సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంకో చూసుకోండిరా, దిస్ ఈస్ ద నిక్షయ్ చూడండి, నిక్షయ్ అంటే ఏంట్రా, దిస్ ఈస్ ఫర్ ద స్కీమ్ ఫర్ టీబీ. ఓకే చూడండి, నిక్షయ్. ఒకసారి మీకు కావాలంటే మీరు ఒకసారి ఫోన్ లో కొట్టండి, నిక్షయ్ అంటే మీకు సేమ్ ఇలా వస్తుంది. ఇది దేనికయ్యా అంటే, నిక్షయ్ దేనికంటే మనకి టీబీ ఉన్న వాళ్ళకి ఏంటంటే, మనం దీంట్లో లాగిన్ అయితే మన రిపోర్ట్స్ అన్ని దీంట్లో పెడితే మనకి ఏమవుతుందంటే, దర్ ఇస్ ఇన్సెన్సిటివ్ ఫర్ ద వాట్, దర్ ఇస్ ఏ మనకి 1000 రూపాయలు వస్తుంది. అంతకు ముందులో మనకి 500 రూపీస్ వచ్చేది. కానీ ఇప్పుడు మనకి ఎంత వస్తుందా, 1000 రూపాయలు వస్తుంది టీబీ ఉన్న వాళ్ళకి. చూసుకోండి. ఇంకొంచెం నిశ్చయ్ అంటే ఏంట్రా, నిశ్చయ్ అంటే ప్రెగ్నెన్సీ కిట్. అది గుర్తుపెట్టుకోండి, డోంట్ కన్ఫ్యూజ్. దర్ ఈజ్ ఏ నికుష్ట్. చూడండి, నికుష్ట్ అంటే ఏంట్రా, నికుష్ట్ అంటే లెప్రసీ. నికుష్ట్ దేనికి రా, లెప్రసీకి. మీరు ఏం చేస్తారంటే రా, లెప్రసీకి మనకి దర్ ఈజ్ ఏ మొత్తం ఎన్ని ఉన్నాయి, దర్ ఈజ్ ఏ 2 ట్రీట్మెంట్ ఉన్నాయి మనకి. ఏంటంటే చూడండి, సింగిల్ లీషన్ పాసి బ్యాచిలరీ, చూడండి, పాసి బ్యాచిలర్ లెప్రసీకి, మల్టిపుల్ బ్యాచిలరీ లెప్రసీకి మనకి ట్రీట్మెంట్ చూసుకుంటారా. మన లాస్ట్ టైం ఏం అడిగారంటే, వాట్ ఈస్ ద డోస్ ఆఫ్ రిఫాంపిసిన్. రిఫాంపిసిన్ మనకి డోస్ అడిగాడు. నెక్స్ట్ క్లోఫాజమిన్ డోస్ అడిగాడు. కాబట్టి ఒకసారి మీరు డోస్ బాగా బట్టి కొట్టండి.
ఓకే. ఇంకోటి మనకి ఏంద్రా దర్ ఇస్ ఏ లక్ష్య ప్రోగ్రామ్. లక్ష్య ప్రోగ్రామ్ అంటే ఏంటంటే చూడండి, లక్ష్యలో క్యూ అండి, క్యూ అంటే క్వాలిటీ రూమ్ ఫర్ లేబర్. ఓకేనా, ఓకేనా. లేబర్ డెలివరీ చేయడానికి ఒక మంచి క్వాలిటీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యాక్ట్ బట్టి ఏంటంటే, అది స్కీమ్ బట్టి ఏంటంటే మనకి లక్ష్య. ఓకేనా, తీసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకోండి రా. నెక్స్ట్ వన్ చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వన్, దేర్ ఇస్ ఏ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్. అసలు డిఫైన్ బ్లైండ్నెస్. వాట్ ఈస్ బ్లైండ్నెస్? అసలు బ్లైండ్నెస్ ఒక వాట్ డెఫినేషన్ ఏంటంటే అంటే, బ్లైండ్నెస్ ఈజ్ ఈక్వల్ టు decrease in the lesson, decrease in the vision less than 3/60 in best eye with the best possible correction. ఏంట్రా వాట్ ఇస్ ద బ్లైండ్నెస్ డిఫినేషన్ ఏంట్రా? ద విజన్ డిక్రీజ్ టు 3/60 in the best eye with the best possible correction. What is the most common cause of blindness in India? It is the cataract. Then refractive error. Prevalence is 0.60. ఓకేనా, చూసుకుంటే దిస్ ఇస్ ద విజన్ 2022 ఇండియా. దాని పక్కన రైట్ టు సైట్ అంటే ఏంటంటే మనకి అన్ని బ్లైండ్నెస్ కానీ బ్లైండ్నెస్ అవన్నీ ఎవరికి రాకూడదు కాబట్టి ఏంటంటే వీళ్ళకి మనం అన్ని ముందులుగానే అన్ని చేస్తారనమాట. ముందుగా అందరినీ స్క్రీనింగ్ చేసి ఎవరెవరికి ఏమున్నాయో దాన్ని బట్టి ఈ స్కీమ్ బట్టి మనకి అన్ని చూస్తారు. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, దెర్ ఇస్ ఎ లెస్మా, నాట్ లెస్బియన్. లెస్మా అంటే ఏంటంటే దెర్ ఇస్ ఏ లో విజన్, ఎకనామికల్ విజన్, సోషల్ విజన్. చూడు, బ్లైండ్నెస్ ఏంటంటే మన టైప్స్ ఉన్నాయి. లో విజన్ బ్లైండ్నెస్, ఎకనామికల్ బ్లైండ్నెస్, సోషల్ బ్లైండ్నెస్, మేనిఫెస్ట్ బ్లైండ్నెస్, అబ్సల్యూట్ బ్లైండ్నెస్. మనకి ఎన్ని ఉన్నాయరా? 1 2 3 4 2 5 మొత్తం విజన్ ఈజ్ మొత్తం హౌ మచ్ బ్లైండ్నెస్ ఆర్ మొత్తం టోటల్ 5 టైప్స్. బ్లైండ్నెస్ ఆర్ 5 టైప్స్. మనకి లో విజన్ అంటే ఏంట్రా? లో విజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్రా? బ్లైండ్నెస్. లో విజన్ ఈజ్ ఈక్వల్ టు లో విజన్ అంటే దేర్ ఇస్ ఏ లెస్ దాన్ 6/18 టు 6/16 ద బెటర్ ఐ. దీని కనుక తక్కువ ఉంటే మనం లో విజన్ అంటాము. ఎకనామికల్ అంటే ఏం చూసుకోండి, సోషల్ అంటే ఎంత చూసుకోండి. సోషల్ ఈజ్ ఈక్వల్ టు బ్లైండ్నెస్. బ్లైండ్నెస్ డిఫరెన్స్ ఎంతమ్మా? లెస్ దెన్ 3/60 టు 1/160. మన మేనిఫెస్ట్ అంటే మరి లెస్ దెన్ 1/60. అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే దేర్ ఇస్ నో పర్సన్స్ ఆఫ్ లైఫ్. వాడు ఏం చేస్తాడంటే ఈ ఈ ఈ మధ్య ఉన్న నంబర్ని క్వశ్చన్ లో ఇచ్చేస్తాడు. అంటే ఏంటి అడుగుతాడు? ఇట్ విల్ కమ్స్ అండర్ లో విజన్. దీంట్లో ఉన్న దీని మధ్య ఉన్న నంబర్ని గ్రూప్ క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఏంటమ్మా? ఎకనామికల్ విజన్ అని మీరు పెట్టుకోవాలి ఆన్సర్లు. ఓకేనా? దన్ నెక్స్ట్ చూసుకోండి, ఎక్యూట్ వర్సెస్ క్రానిక్ బ్రాంకైటిస్. అసలు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే చూసుకోండి, సడన్ గా వచ్చింది అనుకోండి దెర్ ఇస్ ఏ ఎక్యూట్. ఓకేనా, చూడండి, సడన్ గా వస్తుంది ఏది? ఎక్యూట్ బ్రాంకైటిస్. బట్ క్రానిక్ ఏంటంటే మనకి దెర్ ఇస్ ఏ గ్రాడ్యువల్ అండ్ ప్రోగ్రెసివ్ ఉంటుంది. ఇది సడన్ గా వచ్చేస్తుంది, కానీ ఇది కొంచెం మనకి టైం పడుతుంది. నెక్స్ట్ బిట్ ఎలా అవుతుందంటే, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎక్యూట్ బ్రాంకైటిస్? గాల్ స్టోన్. ఏంట్రా? గాల్ స్టోన్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎక్యూట్ బ్రాంకైటిస్. కానీ క్రానిక్ బ్రాంకైటిస్ ఏంట్రా? క్రానిక్ ఆల్కహాల్ యూజ్. ఏంట్రా? క్రానిక్ ఆల్కహాల్ యూజ్ అనేది మనకి మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ద క్రానిక్ బ్రాంకైటిస్. ఇది మనకి టిగారో క్లాసిఫికేషన్ ఉంది. టిగారో అంటే ఏంట్రా? టాక్సిక్, మెటబాలిక్, ఇడియోపాథిక్, జెనెటిక్, ఆటోఇమ్యూన్ అండ్ అబ్స్ట్రక్టివ్ టైప్. దీని వల్ల మనకి ఏమొస్తుందంట్రా? వీటి వల్ల మనకి వచ్చేది ఏంట్రా? క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది. దీనికి ఏంటంటే ఓకేనా, ఆల్కహాల్ అండ్ హైపర్ ట్రైగ్లిజరిడ్ వస్తుంది. కానీ మోస్ట్ కామన్ ఏంట్రా? గాల్స్. అంతే, ఇంకేం వద్దు. ఇంకోటి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే చూసుకుంటారా, ఎక్కువగా చూడండి, ఎక్యూట్ బ్రాంకైటిస్ మనకి ఏమొస్తుందంటే మనకి కొన్ని సైన్లు ఉన్నాయి. కలెన్ సైన్, గ్రేటర్ సైన్ అండ్ ఫాక్ సైన్. ఈ సైన్స్ మనం జస్ట్ ఏంటంటే మీ ఎగ్జామ్ కోసం ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే జస్ట్ మీరు అనుకోండి ఏంటంటే ఓకేరా, గ్రేటర్ సైన్ ఉంటుంది, కలెన్ సైన్ ఎక్కడ ఉంటుంది? మనకి బొడ్డు పైన ఉంటుంది కలెన్ సైన్ ఉంటుంది, సైడ్ మనకి గ్రేటర్ సైన్ ఉంటుంది. జస్ట్ అలా గుర్తుపెట్టుకుని అంతే. మరీ అంతగా
క్వశ్చన్ అయితే అడగడు ఎగ్జామ్ లో. జస్ట్ ఓకే, వాడి ఎగ్జామ్ లో గ్రేటర్నెస్ ఆయన అంటాడు, కలెన్స్ ఆయన అంటాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేరా, ఓకే ఈ ఆస్కింగ్ అబౌట్ ద అక్యూట్ ప్యాంక్రియాటిస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ లో ఏమంటాడంటే, దేర్ ఈజ్ ఏ సివియర్ ఎపిగాస్ట్రిక్ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ అండ్ రిలీవ్డ్ బై బెండింగ్ ఫార్వర్డ్ గా, అంటే ఇంక్రీజ్ ఆన్ లైన్ సుపైన్ నాసియా వామిటింగ్. మరి ఓకేనా, చూడండి అంతకన్నా హింట్ మీకు ఎగ్జామ్ లో ఇవ్వడు. ఫస్ట్ హింట్ ఏమిస్తాడంటే వాడికి గాల్ స్టోన్ ఉంది, సడన్ గా వచ్చింది, పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ అండ్ రిలీవ్డ్ బై బెండింగ్ ఫార్వర్డ్ అండ్ ఇంక్రీజ్ ఆన్ లైన్ సుపైనిషన్. ఓకేనా, అలాగా చేయటం వల్ల మనకి, లేకపోతే కొన్నిసార్లు ఏమైతే ట్రైపాడ్ పేషెంట్ ఇలా ఇలా ఈ పేషెంట్ ఇలా కూర్చున్నా కూడా రిలీఫ్ గా ఉంటాడు. కానీ సుపంగా పనుకుంటే పేషెంట్ కి నొప్పి ఎక్కువ అవుతుంది. కానీ మీరు ఇవి చూసుకోవాలి. క్రానిక్ ఏంటంటే పెయిన్ అసలు సాగదు. దెర్ ఈజ్ ఏ పర్సిస్టెంట్ పెయిన్ అండ్ ఆల్సో ఇంకేమవుతుందంటే క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే దెర్ ఈజ్ ఏ డిఫరెంట్ కామర్బిటీస్. ఏంటంటే మనకి డయాబెటీస్ ఉంటుంది చూడండి, డయాబెటీస్ రావాలి. అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఏ, చూడండి ఇక్కడ దెర్ ఈజ్ ఏ ట్రాడ్, సింపుల్ ట్రాడ్ చూడండి ఇక్కడ, ఎక్సోక్రైన్ ఇన్సఫిషియన్సీ లీడ్స్ టు ప్యాంక్రియాటిక్ లైపేజ్, డిక్రీజింగ్ ద ప్యాంక్రియాటిక్ లైపేజ్ అండ్ అమైలేజ్. ఇది కనుక మనకి ప్యాంక్రియాటిక్ లైపేజ్ అని మనక లేకపోతే ఏమవుతుందిరా, ఫ్యాట్ అనేది మనకి ఏమవుతుందిరా, డైజెస్ట్ అవ్వదు. కాబట్టి మనకి మనకి స్టూల్ ఎలా వస్తుంది, అలానే మన ఫ్యాటీ మొత్తం దీంట్లో వెళ్ళిపోతుంది. దట్ ఇస్ కాల్డ్ యాజ్ స్టెటోహెరియా. అందుకని మనకి కంపు కొడుతూ ఉంటది. అదేంద్రా, చూడండి గాస్ ఇక్కడ క్రానిక్ ప్యాంక్రియాటిస్ మనకి ఏమవుతుందంటే, అసలు ఎగ్జోక్రైన్ ఏంటంటే మనకి అసలు ఈ ప్యాంక్రియాటిక్ లైపేజ్ అనే ఎంజైమ్ అనేది మనకి ఉండదు. అందుకని ఏమవుతుందిరా, ఫ్యాట్ అనేది మొత్తం దీని ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి కంపు కొడతా ఉంటది. అండ్ చూడండి ఇంకోటి చూసుకోండి, ఎగ్జోక్రైన్ వల్ల మనకి ఏమవుతుందంటే ప్యాంక్రియాటిక్ లైపేజ్ అనేది ఎంజైమ్ తగ్గిపోతుంది. కానీ ఓకేనా, ఎండోక్రైన్ వల్ల మనకి వస్తుంది, ఇన్సఫిషియెంట్ వల్ల మనకి వస్తుంది, మనకి ఏమొస్తుందా, డయాబెటీస్ వస్తుంది. అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఏ ప్యాంక్రియాటిక్ కాల్సిఫికేషన్, జాండీస్ వస్తుంది. ఎందుకురా, డ్యూ టు బిలియరీ అబ్స్ట్రక్షన్. దీస్ ఆర్ ద 3 triads for the chronic pancreatitis. What are the 3 triads for the chronic pancreatitis? There is exocrine మనకి ఏమవుతుంది, decrease pancreatic lipase. There is an endocrine మనకి ఏమవుతుంది, there is a what, diabetes mellitus and ఇంకోటి వద్ద ప్యాంక్రియాటిక్ కాల్సిఫికేషన్ అనే జాండీస్ వస్తుంది. ది ఆర్ ద 3 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద డయాగ్నోసిస్ వాటర్ ప్యాంక్రియాటిక్ క్రానిక్ ప్యాంక్రియాటిస్. ఇంకా ట్రీట్మెంట్ మామూలు ఇంకా చూసుకోండి, ఓకేనా. ఎంజైమ్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి, ఇంకోటి ఇంకా డయాబెటీస్ కి డ్రగ్స్ ఇచ్చేయాలి. వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఆఫ్ ద అక్యూట్? దిస్ ఇస్ ద సూడోసిస్ట్ ఇస్ ద మోస్ట్ కామన్. అర్థమైంది కదా, దట్స్ ఆల్. చెప్తున్నా కదా, మీరు ఎగ్జామ్ లో ఇలాంటి పాయింట్ వచ్చినప్పుడు మీరు మంచిగా రాయాలి. అర్థమవుతుంది కదా. ఫ్రమ్ ద హెమటాలజీ గురించి మాట్లాడుకుందాం. హెమటాలజీలో మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ రావాలరా. మీకు ఇప్పుడు బేసిక్స్ నేను చెప్పలేను కానీ, సో నేను అట్లా కనీసం ఇదైనా గుర్తుపెట్టుకోండి. అసలు మీకు ఎగ్జామ్ లో మామూలుగా అసలు వాట్ ఈజ్ ఎంసీవీ, మీన్ కార్పస్కల్ వాల్యూమ్. ఇది ఏం చేస్తుంది, మనకి ఆర్బిసి యొక్క సైజ్ చెప్తుంది. ఓకేనా, ఎంత సైజ్ ఉందని. నెక్స్ట్ ఏంటి, మీన్ కార్పస్కల్ హిమోగ్లోబిన్. అసలు ఒక చేసిన దాంట్లో ఆర్బిసి బ్లడ్ దాంట్లో అసలు హిమోగ్లోబిన్ ఎంత ఉంది చూడడానికి, దట్ ఈజ్ ఎంసీహెచ్. ఎంత ఉంది మనకి, ఎంసీవీ ఎంత ఉంది, 80 to 100 ఫెంటోలీటర్స్. ఎంసీహెచ్ 27 to 32. ఎంసీహెచ్ అంటే ఏంట్రా, మీన్ కార్పస్కులర్ హిమోగ్లోబిన్. అంటే వచ్చిన దాంట్లో ఏంటంటే హిమోగ్లోబిన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే, జ్యూసీనెస్ ఎంత అంటే, థిక్నెస్ అంటే జ్యూసీనెస్ అంటే ఎంత ఘాటుగా ఉంది చూడడానికి, ఇది ఎంసీహెచ్సి. ఎంత ఉంది, నార్మల్ 33 to 37. ఆర్డబ్ల్యూ ఏంటంటే రెడ్
రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ విత్ అనమాట. అంటే ఏదంటే ఒక సెల్ కి విత్ అంటే సైజ్ చూపించడానికి, అంటే ఎంత వేరియేషన్ వస్తుందని చెప్పడానికి ఎంత రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ విత్ చూపిస్తుంది అనమాట. దీనివల్ల చూసుకోండి ఒక నెక్స్ట్ మనకి హెమటోక్రిట్ ఎంత ఉంది, 45% ఉండాలి. ఓకేనా. సో మనం చూసుకోండిరా, ఒకవేళ కనుక మనకి ఎంసీవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఎంసీవి కనుక చూసుకోండి, ఎంసీవి కనుక ఒకవేళ కనుక ఎంసీవి కనుక అంటే మీన్ కాపర్స్ వాల్యూమ్ కనుక లెస్ దెన్ 88, దాన్ని ఏమంటారంటే మైక్రోసైటిక్ అనేమియా అంటారు. ఎంసీవి లెస్ దెన్ 80 ఉంది అంటే ఏంద్రా మైక్రోసైటిక్ అనేమియా. ఎంసీవి మోర్ దెన్ 100 మీన్స్ ఇట్ ఈస్ ఏ మైక్రోసైటిక్ అనేమియా ఆర్ మెగాలోబ్లాస్టిక్ అనేమియా. సో చూడండి గాస్, మైక్రోసైటిక్ అనేమియాలో చూసుకోండి మనకి ఏమున్నాయి ఎగ్జాంపుల్ ఏంట్రా, శీతల్ అంటే ఎస్ అంటే వాట్, సిడ్రోబ్లాస్టిక్ అనేమియా, ఐరన్ డెఫిషియన్సీ అనేమియా, thalassemia and the inflammation of chronic diseases. Anemia of chronic disease చూసుకుంటారా. ఇక్కడ మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటంటారా, ఈ టేబుల్ బాగా ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఎలా అవుతారంటే సపోజ్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒకరికి ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది. వాట్ ఈస్ ద సీరం ఫెరిటిన్ అంటే ఏంటి, టిఐబిసి ట్రాన్స్ఫరిన్ మార్ఫాలజీ ఎట్లా ఉంటది అని అడుగుతారు అనమాట. కాబట్టి చూసుకుంటారా, ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఐరన్ డెఫిషియన్సీలో మన మార్ఫాలజీ ఎలా ఉండేది, దిస్ ఇస్ ఏ మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ అనేమియా. ఎట్లా ఉంటుందా, మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ ఐరన్ డెఫిషియన్సీ చూసుకోండి. దీంట్లో మనకి ఏమవుతుందంటే ఐరన్ ఏంట్రా, వాట్ ఇస్ స్టోర్డ్ ఫార్మ్ ఐరన్ చూడు, స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఇస్ కాల్డ్ యాజ్ సీరం ఫెరిటిన్ ఏంట్రా సీరం ఫెరిటిన్. ఒకటి గుర్తుపెట్టుకుంటారా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సీరం ఫెరిటిన్ అనేది ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టిఐబిసి. అంటే సీరం ఫెరిటిన్ కనుక ఎక్కువ ఉంటే సీరం ఫెరిటిన్ కనుక ఎక్కువ ఉంటే టిఐబిసి కనుక తక్కువ ఉండిద్ది. ఎప్పుడైనా సరే మీరు క్వశ్చన్లో గుర్తు చేసుకోండిరా, టిఐబిసి చూసుకోండి ఫస్ట్, అంటే సీరం ఫెరిటిన్ చూసుకోండి. సీరం ఫెరిటిన్ కనుక ఎక్కువ ఉంటే ఖచ్చితంగా టిఐబిసి తక్కువ ఉంటది అని మీరు క్వశ్చన్లో చూసుకోండి. ఏంట్రా, సీరం ఫెరిటిన్ కనుక ఎక్కువ ఉంది ఖచ్చితంగా టిఐబిసి తక్కువ ఉండాలి. మీరు అసలు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ లో ఎగ్జామ్ లో ఏం చేస్తారంటే ఒకసారి క్రాస్ మార్క్ చేసుకోండి. ఓకే ఫస్ట్ ఆప్షన్ లో సీరం ఫెరిటిన్ ఎక్కువ ఉంది, ఖచ్చితంగా టిఐబిసి కంటే తక్కువ ఉండాలి, లేకపోతే కొట్టే అలా మనం క్రాస్ మ్యాచ్ చేసుకోవాలి. చూసుకోండి, ఐరన్ డెఫిషియన్సీ మనకి ఏముందిరా, సీరం ఫెరిటిన్ తక్కువ ఉంది, సీరం ఐరన్ ఆబ్వియస్ తక్కువ ఉంటుంది కదా, ఐరన్ డెఫిషియన్సీ ఏంటరా అన్ని తక్కువ ఉంటుంది కదా, కాబట్టి టిఐబిసి ఎక్కువ ఉంటది. ఇంకోటి చూసుకోండి, థాలసీమియాలో చూసుకోండి ఇవన్నీ మనకి నార్మల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటి, సిడ్రోబ్లాస్టిక్. యాక్చువల్గా సిడ్రోబ్లాస్టిక్ మనకి ఏమవుతుందంటే ఐరన్ అనేది ఏంటంటే ఐరన్ లోడ్ ఎక్కువైపోతుంది. ఐరన్ లోడ్ ఎక్కువైపోవటం వల్ల ఏంటంటే కాబట్టి ఏమవుతుందా, ఐరన్ ఎక్కువైపోవటం వల్ల మనకి ఏమవుతుందా, ఐరన్ ఎక్కువ ఉంటది, సీరం ఫెరిటిన్ ఎక్కువ ఉంటది. సీరం ఫెరిటిన్ ఎక్కువ ఉంటే టిఐబిసి తక్కువ ఉంటది. అయిపోయి నెక్స్ట్ ఇంకోట్రా చూసుకోండి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ క్రానిక్ డిసీజ్. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటేరా ఒకటే చూసుకోండి ఏంటంటే ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఆ క్వశ్చన్ లో ఏమంటారంటే ఒకవాడికి ఆస్ట్రియో ఆర్థరైటిస్ వచ్చింది, లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది, ఏదైనా సరే ఏదోటి వంక పెడతాడు, ఏదైనా సరే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇస్తాడు. అది ఇవ్వగానే వాట్ టైప్ ఆఫ్ అనేమియా అంటాడు. మీరు మూసుకొని ఏం చేస్తారంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ పెట్టుకోండి, అనేమియా ఆఫ్ ఇన్ఫ్లమేషన్ క్రానిక్ డిసీజ్ పెట్టుకోండి. అంతే కదా చెప్తున్నా కదా, ఇలాంటి మీరు చేసుకుంటేనే మీరు బాగా మంచిగా మీరు మార్కులు వస్తాయి. వాట్ ఈస్ ద బెస్ట్ ఎర్లియస్ట్ టు డిక్రీజ్ అండ్ ద మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ టెస్ట్ ఫర్ ద ఐరన్ ఏంట్రా, సీరం ఫెరిటిన్ ఈజ్ ద బెస్ట్ టెస్ట్. ఓకే, మర్చిపోవాలిరా, మీకు ఉంటది, మామూలు ఉండదు. నెక్స్ట్ చూసుకొని ఇక్కడ మెగాలోబ్లాస్టిక్ అనేమియా. మెగాలోబ్లాస్టిక్ అనేది మనకి చూసుకుంటా, దీంట్లో
మెగాలోబ్లాస్టిక్ అనేమియాలో వి హ్యావింగ్ 2 టైప్స్. B12 డెఫిషియన్సీ ఉంటుంది, ఫోలేట్ డెఫిషియన్సీ ఉంటుంది. అసలు ఇక్కడ హౌ యూఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద B12 అండ్ ఫోలేట్. అసలు B12 మనకి ఏమవుతుందంటే, చాలా మంది మీరు విని ఉంటారు, అరే అది ఎక్కువగా వెజిటేరియన్ లో కనుక ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా వెజ్ తింటారు కాబట్టి వాళ్ళకి B12 దొరకదు, అందుకని వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిన నరాలు నొప్పి ఉంటుంది. దర్ ఇస్ ఏ సిఎన్ఎస్ సిమ్టమ్స్ దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉండదు. పోలర్ డిఫరెన్స్ వల్ల మనకి ఏమవుతుందా, దే లీడ్ టు ద న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ వస్తుంది. దెర్ ఇస్ ఏ మిథైల్ మెలోనైల్ కోయే ఇంక్రీజ్ ఇన్ ద యూరిన్. దీని అమ్మ జీవితం ఇదేం తెలుసా, ఇది ఉంది కదా మిథైల్ మెలోనైల్, ఇదేం చేస్తుందంటారా, ఇది ఎక్కువ అవటం వల్ల మనకి ఏమవుతుందంటారా, మన నర్వ్స్ ఉంటాయి కదా, నర్వ్స్ లో మైలిన్ షీత్ ఉంటుంది కదా, ఈ సోది మొహం వెళ్ళి ఆ షీత్ ని డ్యామేజ్ చేస్తుంది. అదే కదా, ఈ సోది మొహంది మిథైల్ మెలోనైల్ వెళ్ళి ఆ షీత్ ని ఏం చేస్తుంది, ఆ షీత్ ని డ్యామేజ్ చేస్తుంది. అందుకని మనకి దెర్ ఇస్ ఏ సిఎన్ఎస్ సిమ్టమ్స్ వస్తాయి. అదే కదా B12. బట్ ఇక్కడ మనకేంటి ఏముండవు, అయిపోయి. ఓకే, తీసుకోండి. ఇక్కడ ఇక్కడ తీసుకుంటా ఒక బిట్ కష్టంగా వస్తుంది, చూసుకోండి. ఐరన్ యొక్క అబ్జార్ప్షన్, తీసుకుంటారా, ఫెర్రిక్ ఫామ్, ఫెర్రస్ ఫామ్. మనం అన్నం మింగేటప్పుడు ఏమవుతుంది చూసుకోండి ఇక్కడ. అరే నేను నేను చెప్తూ వెళ్ళిపోతే చాలా ఇదిగా ఉంటదిరా. మామూలుగా మనం అన్నం తినేటప్పుడు ఏంటంటే మనకి ఏమవుతుందో మనకి అది ఫెర్రిక్ ఫామ్ లో ఉంటది. ఫెర్రిక్ అంటే ఏంటి, Fe3+ ఫామ్ ఉంటుంది. పొట్లకి వెళ్ళేసరికి మనకి ఏమవుతుందంటే, మనం నోట్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు ఫెర్రిక్ ఫామ్ ఉంటుంది. పొట్లకి వెళ్ళేసరికి మనకి ఏంటంటే ఫెర్రస్ ఫామ్ అయిపోతుంది. దాని తర్వాత మనం డియోడినంకి వెళ్ళి మనం ఇలా మనకి ఐరన్ అనేది స్టోర్ అవుతుంది. అవన్నీ ఎందుకులే కానీ చూసుకోండి, ఎగ్జామ్ పరంగా చూసుకోండి. వాట్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజెస్ ద ఐరన్ అబ్జార్ప్షన్? ఏంట్రా, ఎసిడిక్ పిహెచ్ కానీ, వైటమిన్ సి కానీ, ఇవన్నీ ఏం చేస్తుందంటే మనకి ఐరన్ అబ్జార్ప్షన్ పెంచుతుంది. ఏం డిక్రీజ్ చేస్తుందంటే, టానిన్స్ కానీ, ఎక్కువగా టీ తాగకూడదు అంటారు, ఎందుకంటే ఇట్ డిక్రీజ్ ద ఐరన్ అబ్జార్ప్షన్. ఫైటర్స్ అంటే ఏంటంటారా, మనం తింటాం సవా, శనగీతలాలు మనం తింటాం కదా నానబెట్టుకొని, వాటిలో నానబెట్టుకొని ఎందుకు తింటామంటే, నానబెట్టుకుంటే ఏమవుతుందంటే దాని ఒక పైన కవర్ పోతుంది కదా, గింజలు ఉంటాయి కదా, మనం నానబెట్టుకుంటాం కదా, కాబట్టి మనం నానబెట్టుకుని తిన్నాం అనుకో, ఆ వాటర్ లో ఉన్న ఈ ఫైటర్స్ అంతా పోయిద్ది, కాబట్టి మనం ఈజీగా తినొచ్చు. ఇంకోటి ఆల్కలైన్ పిహెచ్ వల్ల కూడా మనకి ఏమవుతుందా, ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. సైట్ అంటే మనకి చూసుకోండి, ఐడి అంటే ఐడి, సైట్ అంటే ఐ అంటే ఐరన్, డి అంటే డియోడినం. స్టోర్ ఫామ్ కాల్డ్ ఫెరిటిన్, ట్రాన్స్ఫర్ ఫామ్ ఇది ట్రాన్స్పోర్టర్ ఏంటో మనకి డిఎంటి, డైవలెంట్ మోనో సంథింగ్ ఉంది, చూసుకోండి. డైవలెంట్ మోనో ట్రాన్స్ఫర్ సంథింగ్ ఉంది, మీరే గుర్తుపెట్టుకోండి. ఏంటో మనకి ఇక్కడ మీకు దగ్గర ఇక్కడ మనకి వాట్ ఇస్ ద ట్రాన్స్పోర్టర్, ఇట్ ఇస్ ద DMT1. ఏంటో ట్రాన్స్పోర్టర్. హెప్సిడిన్ ఏం చేస్తే మనకి, ఇట్ ఇన్హిబిట్ ద ఫెరోప్రోటీన్, ఇది ఏం చేస్తే ఫెరోప్రోటీన్ ఇన్హిబిట్ చేస్తుంది. వాట్ ద స్టెయిన్, ఏం చేస్తాం రా, స్టెయిన్ ద Prussian blue stain for the ferric iron to assess the bone marrow in the iron store. మనకి ఏంటంటారా, మన ఐరన్ మనం అంటే ఎంత ఉంది, యాక్టివేషన్ ఎంత చూడడానికి ఏం స్టెయిన్ యూజ్ చేస్తారా, అది ద Prussian blue stain. ఇది మీరు మాత్రం ఇది గుర్తు పెట్టుకోవాలి. అది జస్ట్ ఎగ్జామ్ పరంగా చదువుకోండి రా, ఇప్పుడంతా రామాయణం చెప్పలేము కానీ. నెక్స్ట్ రా, ఇక్కడ చూసుకోండి, ఆస్టియోమైలైటిస్ చూసుకోండి. ఆస్టియోమైలైటిస్ లో మనం ఏం చూస్తున్నారా, చూసుకోండి. ఇక్కడ ఆస్టియోమైలైటిస్ లో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చూసుకోండి, అసలు మామూలుగా ఆస్టియోమైలైటిస్ ఇట్ ఈస్ కాజ్డ్ బై స్టాఫ్ ఆరియస్. ఓకేనా, మామూలుగా అసలు ఆస్టియోమైలైటిస్ దేని వల్ల వస్తుందా, స్టాఫ్ ఆరియస్ వల్ల వస్తుంది. కానీ ఒకవేళ కనుక ఒక పేషెంట్ కి సికిల్ సెల్ అనేమియా ఉంది, సికిల్ సెల్ అనేమియా ఉంది, బట్ హీ డెవలప్డ్ ఆస్టియోమైలైటిస్. ఒక పేషెంట్ కి సికిల్ సెల్ అనేమియా ఉంటూ అండ్ హీ డెవలప్డ్ ఆస్టియోమైలైటిస్. దెన్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇట్ ఈస్ ద సాల్మోనెల్లా. మామూలుగా అయితే SRS,
బట్ సికిల్ సెల్ అనేమియాలో పేషెంట్ లో ఆస్టియోమైటిస్ వస్తే అప్పుడు వాట్ ఈస్ ద కామన్ ఆర్గానిజం విచ్ ఇస్ ద సాల్మోనెల్లా. ఓకేనా, డన్. నెక్స్ట్ వన్ సికిల్ సెల్ అనేమియా. చూడండి చాలా బాగా మంచిగా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇట్ ఈస్ ఏ పాయింట్ మ్యూటేషన్ ఇన్ వేర్ రా. ఎక్కడ పాయింట్ జరుగుతుంది? బీటా గ్లోబిన్ చైన్ లో జరుగుతుంది. ఇక్కడ అవుతుంది, అక్కడ ఏమైపోతుంది? గ్లూటామిక్ యాసిడ్ వాట్ రిప్లేస్డ్ బై వాలిన్. చూడండి, గ్లూటామిక్ యాసిడ్ గాన్, వాలిన్ వెల్కమ్. గాన్ వెల్కమ్. ఏది పోయింది? గ్లూటామిక్ యాసిడ్ పోయింది. ఏది వచ్చింది? వాలిన్. అంటే గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్ లో వాలిన్ వచ్చింది. అందువల్ల మనకి ఏంటంటే అన్ని మాట వల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ కాజెస్ బోత్ ఎక్స్ట్రావాస్కులర్ అండ్ ఇంట్రావాస్కులర్ గా మనకి హిమోలసిస్ జరుగుతుంది. ఓకేనా. ఏ క్రోమోజోమ్ జరుగుతుంది? క్రోమోజోమ్ 11. ఇదే క్వశ్చన్ అడుగుతారా కదా. వాట్ టైప్ ఆఫ్ పాయింట్ ఇది ఏంటిది? మ్యూటేషన్, పాయింట్ మ్యూటేషన్. ఎక్కడ? బీటా చైన్ లో, బీటా గ్లూటామిక్ చైన్ లో. ఏమైపోతుంది ఇక్కడ? ఏమవుతుంది? గ్లూటామిక్ యాసిడ్ బై వాలిన్ ఏం చేస్తుంది? బోత్ హిమాలసిస్ అంటే ఏంటి? ఎక్స్ట్రావాస్కులర్ అండ్ ఇంట్రావాస్కులర్ మనకి హిమాలసిస్ జరుగుతుంది. ఓకేనా. కానీ ఎక్కడ? క్రోమోజోమ్ 11. యాక్చువల్గా ఏంటంటే రా, ఇవన్నీ అసలు అవన్నీ ఏ సిమ్టమాటిక్ పేషెంట్ అనేవాడు ఏ సిమ్టమాటిక్ ఉంటాడు ఎప్పుడైతే మనకి ఎసిడోసిస్ వస్తుంది, ఎప్పుడైతే మన బాడీలో ఆక్సిజన్ తక్కువ అవుతుంది, లేకపోతే ఎక్కువగా హై ఆల్టిట్యూడ్ వెళ్ళటం వల్ల కానీ ఎసిడోసిస్ వల్ల కానీ మనకి ఇక్కడ ఏమైపోతుందంటే ఈ సిమ్టమ్స్ మనకి అన్ని కనిపిస్తాయి. అప్పుడే మనకి ఓకే అయిపోయింది భైరవ, అయిపోయింది భైరవ నేను వచ్చేస్తున్నా అని అప్పుడు శ్రీకృష్ణ వచ్చేస్తుంది. అని కానీ ఇది పిల్లల్లో మాత్రం రాదు. ఎందుకంటే రా వాళ్ళకి ఏమవుతున్నారు ఎక్కువగా హెచ్బిఎఫ్ అండ్ అంటే బికాజ్ ఆఫ్ హెచ్బిఎఫ్ హిమోగ్లోబిన్ ఎఫ్ ఉంటుంది వాళ్ళకి. ఇంకోట్రా దీనివల్ల మనకేమవుతుంది? అదే క్రీవ్ కట్. ఓకేనా, మనకేమవుతుందా? డ్యూ టు మ్యారో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎరిథ్రోపాయిసిస్ మనకి ఏమవుతుంది? మనకి ఇక్కడ ఎలా క్రీవ్ కట్. ఓకేనా, క్రీవ్ కట్ అపిరెన్స్ లో మంచి ఆన్ ద స్కల్ లో మనం చూస్తే ఇక్కడ క్రీవ్ కట్ అపిరెన్స్ మనకి వస్తుంది. మొత్తం స్పైక్ హెయిర్ లా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. వాట్ ఇస్ ద కాంప్లికేషన్? ఇట్ ఈస్ ద ఏప్లాస్టిక్ క్రైసిస్. మనకి ఏమొస్తుందా? ట్రాన్సిన్ అరెస్ట్ అంటే ఏంటి? ట్రాన్సిన్ అంటే ఒక 24 hours దాకా మనకి 24 hours వరకు ఏమవుతుందా మనకి ఎరిథ్రోపాయిసిస్ అంటే మనకి అసలు బ్లడ్ ఫామ్ అవటం మానిపోతుంది. బ్లడ్ ఫామ్ అవటం ఆగిపోతుంది. ఎందుకంటే రా ఇన్ ద కేస్ ఆఫ్ ద వాట్ వేర్ బై పారోవైరస్. ఈ స్టోరీ ఏంటంటే ఏమవుతుందంటే రా ఈ సికిల్ మీరు ఏమవుతుందంటే ఒకవేళ కనుక ఈ వైరస్ కనుక వస్తే ఏమవుతుందంటే మనకి ఎరిథ్రోపాయిసిస్ అనేది ఆగిపోతుంది. ఒకవేళ కనుక ఈ వైరస్ తో పారో వైరస్ B19 తో ఎక్స్పోజ్ అయిపోతే. ఇంకోటి ఏంటంటే అంటే సికిల్ సెల్ అనీమియా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈజీగా పారో B19 తో ఈజీగా అఫెక్ట్ అవుతారంట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే దేర్ ఈజ్ ఏ ఆటోస్ప్లెనెక్టమీ. ఓకేనా, మనకి ఆటో అంటే సెల్ఫ్ అంటే స్ప్లీన్ అనేది ఆటోస్ప్లెనెక్టమీ అంటే స్ప్లీన్ అనేది తనకు తనే అదేమవుతుందంటే డై అయిపోతుంది అనమాట. ఓకే, దీంట్లోకి చెడిపోతుంది. ఇంకేమొస్తుందంటే దేర్ ఈజ్ ఏ వాట్ డాక్టీరియా అంటే పెయిన్ఫుల్ స్వెల్లింగ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫీట్. దేర్ ఇస్ ఏ ప్రియాపిజం అంటే వాట్ అబ్నార్మల్ పెయిన్ ఆర్ ఎరెక్షన్ ఉంటుంటది అనమాట. మనం చూసుకోవాలి. కానీ ఇక ఏమొద్దురా ఇవన్నీ సొత్తి వద్దు, ఇనేసుకోండి చాలు. డ్రగ్ ఆఫ్ చాయిస్ హైడ్రాక్సియూరియా. దిస్ ఇస్ నాట్ ద ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్, బట్ ఇది మనం కరెంట్లీ వాడుతున్నారు. నెక్స్ట్ G6PD డెఫిషియన్సీ. మూసుకొని చెప్పేది వినండి చాలు. యాక్చువల్గా ఏంటంటారా హెచ్ఎంపి షంట్ ఉంటుంది. హెచ్ఎంపి షంట్ లో మనకి ఏమవుతుందంటారా ఈ G6 కదా, G6 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డిహైడ్రోజన్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఇదేం చేస్తుందంటారా ఈ దిస్ ఇస్ ద గ్లూటాథైన్. ఈ గ్లూటాథైన్ ఏం చేస్తుందంటే రెడ్యూస్ చేస్తుంది. గ్లూటాథైన్ ని రెడ్యూస్ ఫామ్ లోకి మారుస్తుంది. ఓకే, చూడండి G6PD ఎంజైమ్
ఓకేనా. G6PD ఎంజైమ్ ఏం చేస్తుందంటే గ్లూటథైన్ ని రెడ్యూస్ ఫామ్ చేస్తుంది. ఈ రెడ్యూస్ ఫామ్ గ్లూటథైన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ఆర్బిసి, ఆర్బిసిని కాపాడుతుంది. దేని ద్వారా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటాయి కదా, కొన్ని కొన్ని ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తుందంటే గ్లూటథైన్ అనేది రెడ్యూస్ ఫామ్ లో అయితేనే ఏం చేస్తాయి, ఇవి ఏం చేస్తాయంటే ఆ ఫ్రీ ఫ్రీ రాడికల్స్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఎక్స్పోజెస్ ఉంటాయి కదా, కొన్ని కొన్ని హానికరాలు ఉంటాయి, అవి ఏం చేస్తుందంటే మనకి హిమోలైసిస్ అనేది, అంటే హిమోలైసిస్ అవ్వకుండా చూస్తుంది. చూసుకోండి ఒకసారి. యాక్చువల్గా అంటే ఈ పేషెంట్ కూడా ఏంటంటే ఏసిమ్టమాటిక్ ఉంటాడు. ఎప్పుడైతే ఈడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏంటంటే లైక్ సల్ఫర్ డ్రగ్స్ కానీ యాంటీ మలేరియాస్ కొన్ని కొన్ని ఉంటాయి, ఫావబీన్స్ కానీ, ఓకేనా, ఫావబీన్స్ కానీ, కొన్ని కొన్ని ఫావబీన్స్, ఓకేనా, ఎప్పుడైతే వీళ్ళకి ఎక్స్పోజ్ అవుతారో అబ్బా భైరవ 6 G6PD డిఫరెన్స్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా. G6PD అనే ఒక ఎంజైమ్ ఉంది కదా, ఇది గ్లూటథైన్ ని రెడ్యూస్ ఫామ్ లో మారుస్తుంది. ఒకవేళ కనుక G6PD అనేది ఎంజైమ్ లేకపోతే ఏమవుతుందంటే గ్లూటథైన్ అనేది రెడ్యూస్ అవ్వదు. రెడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుందిరా, దెర్ ఇస్ ఏ హెమాలసిస్. ఇది కూడా బోత్ కాజెస్ ఎక్స్ట్రా అండ్ ఇంటర్సెల్యులర్ హెమాలసిస్ జరిగిపోతుంది. మనకి ఏమవుతుంది అంటే దాని తర్వాత మనకి బ్యాక్ పెయిన్, ఆల్సో హీమోగ్లోబిన్, మన వచ్చేలోకి ఏంటంటే హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ వచ్చేస్తుంది కదా. అండ్ ఆల్సో చూడండి ఇక్కడ, ఇట్ డస్ నాట్ కాజ్ స్ప్లినోమెగాలీ, గాల్ స్టోన్, బట్ ఓన్లీ కాజ్ ఎపిసోడిక్ హెమాలసిస్. చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, G6PD డిఫిషియన్సీ మనకి అసలు స్ప్లినోమెగాలీ కానీ గాల్ స్టోన్ కానీ అవ్వదు. అంతే, ఇంకా ఏమీ వద్దు, చాలు. కానీ చూసుకోండిరా, ఇంకోటి చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, ఒకటి చెప్తాను, దర్ ఇస్ ఏ బైట్ సెల్స్. మనకి ఏంటంటేరా, మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ మైక్రోఫేజ్ ఉంది కదా, ఏమవుతుందంటే మనకి బ్రేక్ అయిపోతుంది కదా, అలా ఆ బ్రేక్ అలా అంటే అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక బైట్, అంటే కట్ చేస్తాం కదా, ఆర్బిసి అనేది ఆ షేప్ లో ఉండిపోతుంది. అంటే ఆ హిమాలయ జరిగిపోతుంది కదా, అది ఎట్లా అంటేరా, అది బయట అంటే ఇట్లా కరుగుతాం కదా షేప్, హైబ్రిడ్ కరికానికి ఆ షేప్ ఉంది కదా, అలాగా కనిపిస్తుంది. కాబట్టి మనకి దిస్ కాల్డ్ బైట్ సెల్ అంటారు. ఓకేనా. చూసుకోండి, G6PD యాక్టివిటీ మే బి ఫాల్స్లీ నార్మల్ డ్యూరింగ్ బ్లడ్ స్మియర్ సోర్స్ ఆర్బిసి విత్ హెంజ్ బాడీస్ అండ్ బైట్ సెల్స్. మనకి హెంజ్ బాడీస్ ఉంటది, బైట్ సెల్స్ ఉంటది. బైట్ సెల్స్ ఆర్ వాట్, ఏం చెప్పాను నీకు, బైట్ సెల్స్ ఏంట్రా, డీనేచర్డ్ హిమోగ్లోబిన్ విజువలైజ్ బై జిమ్సా స్టెయిన్. గుర్తుపెట్టుకోండి, బైట్ సెల్స్ అయితే మనకి ఏంట్రా, జిమ్సా స్టెయిన్. ఓకేనా, బైట్ మనకి జిమ్సా స్టెయిన్ తో మనకి ఏంది కనిపిస్తుంది. బట్ హెంజ్ బాడీస్ మనకి అంటారా సూప్రా వైటల్. అసలు హెంజ్ బాడీస్ మనకి ఎట్లా కనిపిస్తారా, అవన్నీ మనకి సూప్రా వైటల్ స్టెయిన్ తో కనిపిస్తాయి. దట్ ఈస్ క్రిస్టల్ వైలెట్. హెంజ్ బాడీస్ ఆర్ డీనేచర్డ్ హిమోగ్లోబిన్. ఓకేనా, ఈ రెండు డీనేచర్డ్ హిమోగ్లోబినే. బట్ ఏంటంటారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బైట్ సెల్స్ మనకి జిమ్సా స్టెయిన్ తో కనిపిస్తుంది, హెంజ్ బాడీస్ మనకి సూప్రా వైటల్ స్టెయిన్ తో కనిపిస్తుంది. ట్రీట్మెంట్ ఏంటో ఇవన్నీ మూసుకొని మనం ఏం చేయాలి, ఇవన్నీ మాందొబ్బాలి, కాబట్టి మనకి తగ్గిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటా, PNH. అసలు PNH అంటే ఏంట్రా, యాక్చువల్గా ఏంటంటారా, మన ఆర్బీసీ మీద ఏంటంటారా, DAF అండ్ CD55 అండ్ మర్ల్ CD59 అని ఉంటది. దీస్ ఆర్ GPI యాంకర్. మనం ఏం చేస్తుందంటారా, ఇవి CD55 అండ్ CD59 ఇవన్నీ ఏం చేస్తుందిరా, ఇవన్నీ ఎవరి కింద ఉంటది, దిస్ ఈస్ రెగ్యులేటెడ్ బై జీన్ కాల్డ్ పిగా. ఓకేనా, పిగాజిన్ ఏంట్రా, పిగాజిన్. ఈ పిగాజిన్ దేన్ని కంట్రోల్ చేస్తుంది, CD55 అండ్ CD59. ఇవన్నీ ఏం చేస్తాయి, ప్రొటెక్ట్ ద ఆర్బిసి మెంబ్రేన్ ఫ్రమ్ కాంప్లికేట్. అంటే అంటే ఇవన్నీ ఏంటంటే మనకి హెమాలసిస్ కానీ, ఓకేనా, ఇవన్నీ యాంకర్ అంటే అన్ని అతుక్కొని ఉంటాయి అన్నమాట ఎప్పుడు. అందుకని ఏంటంటే మనకి హెమాలసిస్ జరగకుండా ఉంటాయి. అదే కదా,
ఎప్పుడైతే మనకి ఈ పిగా ఈ పిగా జీన్కి మ్యూటేషన్ వస్తుందో, ఈ మ్యూటేషన్ రాగానే ఏంటంటే ఎప్పుడైతే ఏమవుతుందంటే ఈ CD55 CD59 అసలు పనిచేయవు, అతుక్కో ఇంకా అంటే ఇంక పని చేయకపోతే ఏమవుతాయి, వెళ్ళి ఎవరి కాళ్ళు గుద్దేసుకుంటే ఏమవుతుంది మనకి ఏమవుతుందా, మనకి దేర్ ఇస్ ఏ హిమాలసిస్ జరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటారా, మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరు, పిగాజిన్, టీచర్లు ఎవరు, CD59, స్టూడెంట్స్ ఎవరు, ఆర్బిసి. ఇప్పుడు ప్రిన్సిపల్ గారి సోదరుడు అనుకో, టీచర్లు మాట వింటారా, వినరు. టీచర్ల మాట వినకపోతే స్టూడెంట్స్ వింటారా, అసలు వినరు. కాబట్టి వెళ్ళి వాళ్ళు గుదేసుకుంటారు. అలానే ఇక్కడ కూడా హూ ఇస్ ద ప్రిన్సిపల్, పిగాజిన్, టీచర్ CD55 59, స్టూడెంట్స్ ఆర్బిసి. కాబట్టి స్టూడెంట్స్ ఏమైపోతారా, గోల్ చేస్తారు. అలాగేంటంటే దిస్ కాల్ ద హిమాలసిస్ అయిపోతుంది అనమాట కదా. దిస్ ఇస్ కాల్డ్. అందుకని ఏం చేస్తాం, ల్యాబ్ లో చూసుకుంటాం CD55 అండ్ 59 ఎలా చూసుకుంటాం. ట్రీట్మెంట్ ఇస్ ద ఈక్వలీ జిమాబ్. నెక్స్ట్ ఉంటా అక్యూట్ ఇంటర్మీడియట్ వార్ఫేరియా చూసుకుంటారా. ఎంజైమ్ ఒకటి ఈ జాలరా, ఇంకేమొద్దురా. ఎంజైమ్ ఏంటి, డిఫరెన్స్ ఏంట్రా, ఫోబినోజన్ డిఎమినేస్ అనే ఎంజైమ్ వల్ల మనకి ఏముంది, ఎంజైమ్ డిఫిషియన్సీ వల్ల మనకి వస్తుంది. సిమ్టమ్ చూసుకోండి, 5 పేజ్ చూసుకోండి సరిపోతుంది, చాలా ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి అడిగాడు అందులో పెట్టాయి. ఓకేనా, డన్. నెక్స్ట్ వన్ చూసుకుంటారా. డౌన్ సిండ్రోమ్ మనం ఒకటే గుర్తుపెట్టుకున్నానా, చూసుకోండి. ఇక్కడ ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ చూసుకోండి ఒకసారి, వినండి నా స్టైల్లో వినండి. పటావ్, ప్యాలెట్, పటావ్, ప్యాలెట్. చూడండి, పటావ్ లిప్ అంటే అన్ని పీపీతో వస్తుందిరా, అంటే గుర్తుపెట్టుకోండి. పటావ్ అంటే ఏంది, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, అయిపోయి సింపులా. ఇంకోటి చూసుకుంటా, పటావ్ 13 అంటే ఏంటి, పటావ్ 13 అంటే చూసుకుంటా, అంటే ఇక్కడ చూసుకుంటా. ఓకేనా, అక్కడ అంటే ఇక్కడ చూసుకోండి గైస్. సో ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి ఒకసారి. పటావ్ సిండ్రోమ్, పటావ్ చూసుకోండి, ట్రైజోమీ 13. పటావ్ని ఏమంటారు తెలుగులో, 13 అంటారు. చూసుకోండి, పటావ్ 13, సింపుల్. పటావ్ ఏం ట్రైజోమీ 13 చూసాం. పటావ్ ప్యాలెట్, చూడండి ఎంత ఈజీగా ఉంది. సో గైస్ ఇక్కడ చూసుకుంటా, పటావ్ సిండ్రోమ్ అని చూసుకోండి. పటావ్ 13, తెలుగులో 13 కదరా, కాబట్టి ట్రైజోమీ 13 13. పటావ్ 13, ప్యాలెట్, పటావ్ అంటే ఏంట్రా, పటావ్ సిండ్రోమ్ మనకి ఏమొస్తుంది, క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్ అండ్ పటావ్ 13. డన్, సింపుల్ గా. ఓకేనా, సింపుల్ గా అయిపోయింది. సో పటావ్ 13, ప్యాలెట్ అయిపోయి, ఇంకేమవుతుంది మాట్లాడుకో. చూసుకోండి, ఎడ్వర్డ్ చూసుకుంటారా. ఎడ్వర్డ్ అంటే ఏంటి, 18 రా. చూసుకున్నా 18, ఈ 18 ట్రైజోమీ 18, ఈ ఇయర్స్, ఈ నెక్ చూసుకుని, లో సెట్ ఇయర్స్, షార్ట్ నెక్ వస్తుంది. ఇంకోటి క్లబ్ ఫుట్ ఉంటుంది, ఈఎఫ్ క్లబ్ ఫుట్ ఉంటుంది, సరిపోతుంది. డౌన్ సిండ్రోమ్ మనకి ఎండోకార్డియల్ ఏంటి, కార్డియల్ అండి. డౌన్ సిండ్రోమ్ మనకి లో ఐక్యూ, ఎండోకార్డియల్ అంటే కుషింగ్ డిసీజ్ మనం చూపిస్తాం. ఓకేనా, అండ్ ఆల్సో డౌన్ సిండ్రోమ్ మనకి ఇక్కడ ఒకటి వస్తుంది చూసుకోండి, ట్రైజోమీ 13. ఇక్కడ మనకి డౌన్ సిండ్రోమ్ మనకి తెలియజే ఒక గ్రీస్ ఉంటుంది బయాస్ చూసుకోండి బా. ఇక్కడ మనకి ఒక క్రీస్ చూపిస్తుంది, ఇక్కడ సోమ్నియన్ క్రీస్ ఒకటి అంటారు. ఒకసారి అది కూడా చూసుకోండి గైస్. ఒకసారి డౌన్ సిండ్రోమ్ చూసుకొని, ఈ బొమ్మలు ఒకసారి చూసుకుంటారా. అంటే ఎందుకంటారా, ఈ బొమ్మలు కూడా ఒకసారి అడుగుతున్నమాట. ఓకేనా, బొమ్మలు కూడా బాగా అడుగుతున్నాడు. అసలు క్లబ్ ఫుట్ ఈజ్ ఎట్ క్యాటిస్ ఫీచర్ ఆఫ్ వాట్, ఏంటిది మనకి క్లబ్ ఫుట్ ఏంటి, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని. ఇలా ఒక సింపుల్ అడుగుతాడు రా. ఏంటంటారా, ఓకే, క్లబ్ ఫుట్ సినిన్ డాష్ సిండ్రోమ్, సింపుల్. అంటే సిండ్రోమ్, ఏ సిండ్రోమ్ క్లబ్ ఫుట్ అంటే ఈ అన్నాను, అంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఓకేనా, సర్మియన్ గ్రీస్ ఎక్కడ చూస్తాం మనం, ఇక్కడ చూస్తాం. ఏంటది,
డౌన్ సిండ్రోమ్. కాబట్టి క్వశ్చన్ అన్నీ ఇక్కడ నుంచి వస్తాయి గైస్, మీరు జస్ట్ బాగా బట్టి కొట్టేయండి. ఇంకోటి చూసుకోండి, ఇంకోటి ఏంటి, అడ్వర్స్ సిండ్రోమ్. అడ్వర్స్ సిండ్రోమ్ చూసుకుంటా ఇక్కడ కాసి, సారీ, క్లీన్ఫెల్టర్. ఏంట్రా క్లీన్ఫెల్టర్ సిండ్రోమ్ వర్సెస్ టన్నర్ సిండ్రోమ్. అరే క్లీన్ ఫెల్టర్ అంటే ఏంట్రా, క్లీన్ ఫెల్టర్ అంటే ఏంట్రా, క్వీన్ ఫీమేల్ అంటే ఏంట్రా, మనకి అబ్బాయి టన్నర్ సిండ్రోమ్ అంటే అబ్బాయి, ఏంట్రా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఓకే చూసుకోండి, టన్నర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అబ్బాయి అమ్మాయిలా మారిపోతున్నాడు. ఏంట్రా, అబ్బాయి అమ్మాయిలా మారిపోతున్నాడు. షార్ట్ చెస్ట్, బ్రాడ్ చెస్ట్, వైడ్లీ స్ప్రెడ్ నిపుల్స్, అబౌట్ 40, లో హెడ్ అండ్ రూపీ, లో సెట్ ఇయర్స్, బ్రాడ్ నెక్, ఇవన్నీ టన్నర్ సిండ్రోమ్. బట్ హౌస్ ఓకే క్లీన్ ఫెల్టర్ సిండ్రోమ్ లో మనకి ఏమవుతుందంటే ఫీమేల్. ఓకే చూసుకోండి గాయస్. ఓకే అంటే ఏంట్రా నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. వెబ్ నెక్, టన్నర్ సిండ్రోమ్, వెబ్ నెక్, అబ్నార్మల్ వైడ్ స్ప్రెడ్ నిపుల్. ఓకే టన్నర్ ఒకటి. ఓకే వెయిట్ చూడండి, టన్నర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అమ్మాయి అబ్బాయిలా మారిపోతుంది. ఓకేనా, అమ్మాయి అబ్బాయిలా మారిపోతుంది. దేంట్లో, టన్నర్ సిండ్రోమ్ లో. అబ్బాయి అమ్మాయిలాగా మారిపోతున్నాడు. దేంట్లో టన్నర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఫీమేల్. ఓకేనా, టన్నర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అమ్మాయి అబ్బాయిలా మారిపోతున్నాడు. అందుకని మనకి ఏంటంటే దెర్ ఈజ్ ఏ అబ్నార్మల్ మెన్స్ట్రుయేషన్. అదే కదా. ఫీమేల్ అంటే ఏంటంటేరా, అబ్బాయిలో ఫీమేల్ క్యారెక్టర్ రావటం. అదేందా. క్లీన్ ఫిల్టర్ అంటే ఏంటంటేరా, క్లీన్ ఫిల్టర్ అంటే ఏంటంటారా, అబ్బాయిలో అమ్మాయి క్యారెక్టర్ రావటం. అందుకని గైనకోమాస్టియా వచ్చింది అనమాట. ఓకేనా, అదే కదా, మర్చిపోమాకండి, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. కాబట్టి మీరు పక్కాగా ఉండాలి. అర్థం కదా, ఎన్నో చెప్తున్నా కదరా, ఈ ఒకటి మిస్ అయిపోయాను అంతే. కాబట్టి చూసుకోండి. అరే ఇక్కడ ఉన్నాయి మొత్తం మీరు మాస్టర్ చేయాలరా, నాకు తెలియదు ఎట్లా చేస్తా తెలియదు. మొత్తం బట్టి కొట్టేయండి. నెక్స్ట్ వన్ ఇస్ ద ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్, ఎక్స్ లింక్డ్ రెసెసివ్. ఇవన్నీ ఏంటంటేరా మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే మైటోకాండ్రియా అయితే దీంట్లో సో ఒకటి గుర్తుపెట్టుకుంటారా, మోడ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీకు యాక్చువల్గా ఎప్పుడు చేసినా మనకి ఎగ్జామ్లో ఇప్పుడు దాకా అన్నిట్లేదంటే మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ ఇచ్చాడు. ఎక్కువగా మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ అయితే ఎక్కువగా ఇచ్చాడు. నేను ఇది ఫర్దర్ గా మీకు చెప్తాను. మీకు ఫర్దర్ గా నేను అది కూడా పెట్టేశాను అనమాట, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్. సర్లే మీకు వస్తుంది. ఓకేనా, బట్ మీరు ఒక డౌట్ ఉంటే మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ చూసుకోండి. అది ఓన్లీ ఏంటంటే ఓన్లీ అది మదర్, అది ఓన్లీ సన్స్ కి మాత్రం వస్తుంది అనమాట. ఫాదర్ టు సన్స్ ఆర్ ఓన్లీ వస్తుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇప్పుడే సెర్చ్ చేయండి మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా, నేను ఫర్దర్ గా అన్ని వస్తాయి చెప్తాను. చూసుకోండి, ఆటోజోమల్ డామినెంట్ చూసుకుంటా. ఇక్కడ ఏమవుతుందంటే ఆటోజోమల్ డామినెన్సీ ఆల్ జనరేషన్, నో జెండర్ బయాస్. ఇక్కడ ఏంటంటేరా అసలు ఓన్లీ అమ్మాయి కానీ ఫాదర్ కానీ ఒకటే కాదు. ఇక్కడ ఏమవుతుందంటేరా అందరికి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి మనకి అందరికి వస్తుంది, అమ్మాయి లేదు అబ్బాయి లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నో స్కిప్ జనరేషన్. అదే మీరు చూడండి, ఆటిజం రెసెసివ్ చూడండి ఎలా ఉంది. మనకి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఒకరికి రాదు, ఇక్కడ అసలు ఉందా లేదు అని వచ్చింది, ఎక్కడ లేదు. అంటే ఏంటంటే మనకి దేర్ ఈజ్ ఏ జనరేషన్ అయితే స్కిప్ అయిపోతుంది. కదా, జనరేషన్ మనకి స్కిప్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఆటోజోమల్ రెసెసివ్. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అంటే ఏంటంటే ఇది ఓన్లీ మనకి యూజువల్లీ మేల్స్ డిసీజ్. ఏంటంటే ఓన్లీ మేల్ కి మాత్రం వస్తుంది. అంటే చూసుకోండి, ఫీమేల్స్ క్యారీ చూసుకోండి. ఇక్కడ చూడు గుండ్రంగా ఉందంటే బెస్ట్ అనుకోండి. అంటే ఏంటి, ఓన్లీ ఫీమేల్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఓన్లీ ఇవి మేల్స్ మాత్రమే వస్తుంది, ఫీమేల్స్ మాత్రం రావట్లేదు. అంటే ఏంట్రా, దట్ ఈస్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్. ఎక్స్ లింక్డ్ డామినెంట్ అండి, ఓన్లీ ఫాదర్ టు డాటర్ మాత్రం వస్తుంది 50%. ఓకేనా, అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. డామినెంట్ అంటే ఏంటంటే అందరికి వచ్చేస్తుంది.
అమ్మాయి లేదు, ఆడలేదు, పాడలేదు. కానీ ఇక్కడ చూడండి, ఇంకేం చెప్పాను, ఇక్కడ ఏం చెప్పాను మీకు, ఎక్స్ లింక్డ్ రెసిసివ్ అంటే ఏం చెప్పాను మీకు, అది ఓన్లీ ఏంటంటే ఓన్లీ మేల్స్ కి మాత్రం వస్తుంది. కానీ ఆటిజం రెసిసివ్ లో ఏమవుతుందంటే మనకి జనరేషన్ స్కిప్ అవుతుంది. ఏం లేదురా, ఒకరికి ఇక్కడ ఏం రాదంటాడు, మళ్ళా వెళ్తాడు, మళ్ళీ రాదంట, అంటే స్కిప్ అయిపోతుంది. ఇక్కడ అందరికి వస్తుంది. అర్థమైంది కదా. అది ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫాదర్, ఓన్లీ నాన్న నుంచి డాటర్, డాటర్ వస్తుంది చూడు, చూడు ఇక్కడ డాడీ డాటర్, డాటర్ డాడీ, అలాగే ఏంటంటే వస్తుంది. దట్ ఈస్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ అంతే. వదిలేండి ఇంకా. ఇలా చూసుకోవాలి మీరు ఆన్సర్లు. ఇంకా నీ ఇష్టం బయాస్. మీకు ఒకటే చెప్తాను రా, మీరు ఆటోజోమల్ డామినెంట్ బాగా నేర్చుకోండి. ఇంకోటి ఎక్స్ఆర్ ఇది బాగా నేర్చుకోండి రా. ఎక్స్ లింక్ రెసిసివ్ బాగా నేర్చుకోండి రా. ఈ రెండు నేర్చుకోండి సరిపోతుంది బాగా. మీ కర్మగాలి, నాకేం తెలీదు. మీరైతే బాగా ఇది నేర్చుకోండి రా, మీకు అన్నం పెడతా. ఒక్క బిట్టు మాత్రం కష్టంగా వస్తుంది. ఎప్పుడు బిట్ అడిగింది తెలుసా, డామినెంట్ లో ఎక్కువ అడుగుతాడు, అంటే ఎక్స్ లింక్ రెసిసివ్ అడుగుతాడు. కాబట్టి మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవడో తెలియదు, కానీ మీరు మాత్రం గట్టిగా చదవాల్సిందే. కదా. మళ్ళా అరే నువ్వు చెప్పలేదు అంటే, అరే నేను చెప్పాను మీకు, అరే చదవమని, నీకు చెప్పాను మీకు చదవమని, చదవాలరా. రే రే నిన్నే చూస్తున్నా వీడియో, చదువుతావుగా, నేర్చుకో పెళ్ళి. ఇక్కడ చూసుకోండి. మ్మ్, ఇక్కడ చూసుకోండి రా, కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ చూసుకోండి. అసలు ఒక్కటే రా, కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, మీరు చూసుంటారా గ్రాఫ్. దాంట్లో క్వశ్చన్ ఏం పడతారు అంటే, వాట్ ఇస్ ద విమాక్స్ వాల్యూ, వాట్ ఇస్ ద కేఎం వాల్యూ, మీకు అంతా తెలిసిందే ఆ వ్యాక్స్ లో. ఓకేనా, వదిలేనా ఇది. ఓకే, వదిలేస్తాను. నెక్స్ట్ కొలాజన్ తీసుకోండి. కొలాజన్ చూసుకోండి ఇక్కడ. కొలాజన్ టైప్ 1 లో ఏమొస్తుంది మనకి, స్కిన్ బోన్. ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటావా, చూడరా. స్కిన్ చూడండి, స్కిన్ స్పెల్లింగ్ చూడు, స్కిన్ లో ఐ ఉంది కదా, ఐని ఇలా అనుకో, 1 అయిపోతుంది. బోన్ లో బి కొట్టే ఏమవుతుంది, 1 అయిపోతుంది. సింపులా. కార్టిలేజ్ ఉంది కదా, దాన్ని కార్టిలేజ్ ని కార్టులోజ్ అను. కార్టిలేజ్, కార్టులోజ్ అంటే, కార్టులే అంటే 2 అంటే ఏంట్రా, 2 టైప్ 2. R3ని అను, R3 అంటావు, R3 అను అంటే ఏంట్రా, క్లాజన్ టైప్ 3 అని. టైప్ 4 ఉంది, ఫ్లోర్, టైప్ 4 అయిపోయి. చదవడానికి ఏం నొప్పిరా, అరే అంత ఈజీగా కూడా మీరు చదవకపోతే నేనేం చేస్తాను చెప్పు ఇంకా. అంటే నేనేం చేయలేను ఇంకా, అంటే నేను బాగా కష్టపడుతున్నాను మీకోసం, తెలుగులో చెప్తున్నాను. మీరు ఇంకా మీరు బాగా చదవకపోతే నేనేం చేయలేను ఇంకా. కాబట్టి మీరు బాగా చదవాలి. మీరు బాగా చదివితేనే నాకు హ్యాపీ. మీరు అందరూ బాగా చదివిన తర్వాత, పాస్ అయిపోయిన తర్వాత మీకు అరే అజయ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. చదవండి రా అయ్యా. చూడండి, వాత డిజార్డర్స్ ఏంటంటే టైప్ 1 లో మనకి ఏంటంటే ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్ట్ వస్తుంది. మనకి ఏమవుతుందంటే దర్ ఇస్ ఏ బ్లూ స్క్లెరా ఉంటుంది, అండ్ ఆల్సో దర్ ఇస్ ఏ మల్టిపుల్ ఫ్రాక్చర్ ఉంటుంది. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ బిట్విన్ బోర్డ్ డిసీజ్ అంటారు. నెక్స్ట్ అంట టైప్ 2 లో మనకి ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. టైప్ 3 లో ఏడిఎస్, టైప్ 4 లో మనకి గుడ్ పాసెస్ సిండ్రోమ్. మీరు టైప్ 1, టైప్ 4 గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ HGLT1, HGLT2, HGLT3 దేంట్లో వస్తుంది చూసుకోండి. కిడ్నీలో మనకి పిఎస్టీ వస్తుంది, ఇంటెస్టైన్. అరే పొట్టలో ఉండేది 1 రా, కిడ్నీలో 2 రా, అంతే, ఇంకేమవుద్దు మాట్లాడుకో. నెక్స్ట్ గ్లూట్ మీకు తెలిసిందే, మీకు తెలిసిందే. కానీ నేను చెప్తున్నా అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటేరా, ఓకే, ఫ్రక్టోస్ ట్రాన్స్పోర్ట్ కి మనకి గ్లూటఫై ఉపయోగపడుతుంది. అండ్ ఇన్సులిన్ ఇండిపెండెంట్ ఏంట్రా, గ్లూట2. ఇన్సులిన్ డిపెండెంట్ ఏంట్రా, గ్లూట4. ఇది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సికేఎంబి ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎల్డిఎస్ మీరు చదువుకోండి. ఓకేనా, టైం వేస్ట్ వద్దు, మూసుకొని చదువుకోండి ఇవన్నీ. చదువుకో ఇప్పుడు. నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ రా నెక్స్ట్ వన్ రా నెక్స్ట్ వన్ ఇది మీరు బట్టి పడాల్సిందేరా, నేనేం చేయలేను ఇంకా. నీ ఎంతకన్నా బాగా చెప్పలేను ఇంకా. బట్టి కొట్టాలి అంతే. ఇంకేం సింపుల్ అంటే సింపుల్ చెప్తానంటే, గ్లైకాలసిస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిరా. గ్లైకాలసిస్ పిల్ల బచ్చగా చెప్తాడు గ్లైకాలసిస్, కాబట్టి ఈ క్వశ్చన్ రాదు. నెక్స్ట్ వన్ ఏంట్రా, హెచ్ఎంజి కోయిర్ రియాక్టేజ్, అది అందరు తెలుసు. హెచ్ఎంజి కోయిర్ రియాక్టేజ్ ఏది, కొలెస్ట్రాల్. ఇది ఉంది.
ఇది రాదు. అలా కానిసి చదువు ఉండకు. ఓకేనా? రాదు. ఆ ఒకటి గుర్తుపెట్టుకు ఇక్కడ. సి కీటోజెనిసిస్ లో మనకి హెచ్ఎంజి కోఏ సింథేజ్ ఉంది, కొలెస్ట్రాల్ లో కోఏ రిడక్టేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం కాంప్లికేట్ చేయొచ్చు వాళ్ళు. హీమ్ సింథసిస్ మనకి ఎల్ఏఎల్ఏ సింథేజ్, ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సిట్రస్ సైకిల్ లో మనకు అందరూ తెలిసింది సిట్రస్ సింథేజ్ అండ్ ఐసోసిటోడిహైడ్రేట్. కాబట్టి ఇది చూసుకో, ఇది చూసుకోరా, ఇది చూసుకోరా, ఇది చూసుకోరా, ఇది చూసుకోరా. ఈ రెండింటిలో చూసి చెప్పా కదా, సింథేజ్ చూసుకో, ఇది చూసుకో. బట్టి కొట్టు, కొత్త బట్టి అయిపోయింది. నెక్స్ట్ అంట, ఏది ఏది మైటోకాండ్రియా జరుగుతుంది, ఏది సైటోప్లాజం అవుతుంది, ఏది రెండిట్లో జరుగుతుంది అని క్వశ్చన్ అడుగుతారు. ఒకటి మైటోకాండ్రియాలో ఏం జరుగుతుందిరా, బీటా ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎస్టల్ కోఏ ప్రొడక్షన్ అవుతుంది, టీసీఎస్ సైకిల్ జరుగుతుంది, ఆక్సిడేటివ్ పాస్ఫేజ్ జరుగుతుంది, కీటోజెనిసిస్ మనకి మైటోకాండ్రియాలో అవుతుంది. సైటోప్లాజంలో మనకి గ్లైకోసిస్ అవుతుంది, హెచ్ఎంపి షంట్ అవుతుంది, సింథసిస్ కొలెస్ట్రాల్ అవుతుంది, ప్రోటీన్స్ అవుతుంది. రెండిట్లో ఏం జరుగుతుందంటే హీమ్ సింథసిస్ అవుతుంది, యూరియా సైకిల్ అవుతుంది, గ్లూకోజినోజెనిసిస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక నిమోనిక్ ఉందంట, హక్స్ టేక్ టు బోత్ అంట. హక్స్ అంటే హీమ్ సింథసిస్, యూరియా అండ్ గ్లూకోనిజెన్సిస్ మనకి ఏమవుతుందా, ఇది బోత్ జరుగుతుంది. కాబట్టి ఒక బిట్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. మీరు చెప్తున్నా, మీరు కనుక అసలు బిట్లు కానీ తప్పు పెట్టారనుకోండి, అయిపోయారు అసలు. చదవండిరా, చూసుకోండిరా, అంత మంచిగా చెప్తున్నారా. మైటోకాండ్రియాలో ఏం జరుగుతాయి, సైటోప్లాజం ఏం జరుగుతాయి, నేర్చుకోండిరా, రాసుకోరా, చదువు 100 సార్లు రాయి. ఎందుకు గుర్తుండవు? నెక్స్ట్ వన్, అసలు ఏంటంటే ఇది ల్యాబ్ వాల్యూస్ని బోండ్ చేస్తా. ఇది ఆర్థోపెడిక్ లో నుంచి మేబీ రావచ్చేమో పెట్టాను బిట్టు. ఎందుకంటే చాలాసార్లు సోదిగాడు చాలాసార్లు అడుగుతున్నాడు రా, ఏం చేయమంటావు, ఇంకా అడుగుతున్నాడు, ఇప్పటిదాకా అడుగుతున్నాడు. మీకు మెడిసిన్ పరంగా కూడా రావచ్చు. కాబట్టి ఇది మీకు తెలిసిందే. మీరు మెడిసిన్ లో ఎండోక్రైనాలజీలో మీరు నేర్చుకున్నారు అనమాట. బ్రౌన్ ట్యూమర్స్ డ్యూ టు ఫైబ్రస్ రీప్లేస్మెంట్ ఆఫ్ బోన్, ఏది ప్రైమరీ హైపర్ పారాథైరిజం. హైపర్థైరిజం మనకి ఏమవుతుందిరా, దేర్ ఇస్ ఏ కాల్షియం లెవెల్ ఏమవుతుందిరా, ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోండి, చూసుకోండి ఏమవుతుందిరా, ఇంక్రీజ్. చూసుకోండి, ఇదే ఇన్సులిన్, ఇది సీరం కాల్షియం ఎక్కువైపోతుంది, ఆటోమేటికల్ గా ఫాస్ఫేట్ తగ్గిద్ది. ఓకేనా? అవును, పారాథైరిజం కాబట్టి ఆటోమేటిక్ గా పీటీఎస్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకేనా? చూసుకోండి, ఎప్పుడైనా సరే రా, కాల్షియం ఇంక్రీజ్ అయితే ఫాస్ఫేట్ పోతుంది. ఇది చూసుకోండి. హైపర్ పారాథైరిజం మనకి ఈ వాల్యూస్ చూసుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటేరా, ఇది ఆస్టియోమలేషియా అండ్ రికెట్స్ లో మన యొక్క ల్యాబ్ వాల్యూ చూసుకోండి. అండ్ ఆల్సో ఆస్టియోపోరోసిస్ చూసుకోండి. ఓకేనా? ఆస్టియోపోరోసిస్ చూసుకోండి. దీంట్లో అన్నింటిలో మనకి ఏముండవు, నామా ఉండే. ఓకేనా? నో చేంజ్, ఇదంటే నో చేంజ్ రా. ఒకటే గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఇది కూడా నేర్చుకోండి. నేను రౌండ్ చేసింది మాత్రం చూసుకుంటా. హైపర్ పారాథైరిజంలో ల్యాబ్ వాల్యూస్ చూసుకోండి. ఆస్టియోమలేషియా రికెట్స్ ఏమవుతుంది చూసుకుంటా. ఈ రెండు జాలు, ఇంకేమవుతుంది, నాటకాలు చేయమాకండి, ఊరికి అంటున్నారు బాబు. నెక్స్ట్ వన్ రా, డిజార్డర్స్ ఆఫ్ ద గ్యాలక్టోస్ మెటబాలిజం, గ్లాక్టోకైనేజ్ డెఫిషియన్సీ, గ్లాక్టోజీమియా డెఫిషియన్సీ అని మనకి చాలా సార్లు క్వశ్చన్లు అడుగుతుంటాడు. మనకి ఒకటే తెలిసింది, గెలాక్టోస్ 1 ఫాస్ఫేట్ గాల్పుట్ అంటారు కొంతమంది. దట్ ఈస్ గెలాక్టోస్ 1 ఫాస్ఫేట్ ఉంటే ఒక పర్సన్ వచ్చాడు, ఆ అబ్బాయి వచ్చాడు, వాడికి వాడికి వాడి వాడు పాలు తాగుతుంటే వామిటింగ్ వస్తుంది అంటే అది అందరికి తెలుసు. దట్ ఈస్ ద క్లాసిక్ గ్లాక్టోజీమియా అని అంటాడు.
ఓకేనా. కానీ కానీ మనకి ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, దట్ ఈస్ ద గ్యాక్టోకైనేజ్ కూడా ఉంటుంది. గ్యాక్టోకైనేజ్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. కానీ వి హావ్ టు నో హౌ టు డిఫరెన్షియేట్. ఇవి మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, ఎంజైమ్ డెఫిషియన్సీ. అరే ఏదరా, అరే ఒక నిమిషం. ఓకే వచ్చింది. ఓకే ఇప్పుడు చూసుకోండి గైస్, గ్యాక్టో గ్లాక్టోకైనేజ్ డెఫిషియన్సీ, క్లాసిక్ గ్లాక్టోజీమియా, మనకి ఇక్కడ డెఫిషియన్సీ చూసుకోండి గైస్. బట్ ఎంజైమ్ డెఫిషియన్సీ మనకి దీంట్లో గ్లాక్టోకైనేజ్ వస్తుంది, దీంట్లో మనకి గాల్పుట్ అని మీకు అందరు తెలిసిందే. మీకు అందరికీ తెలుసురా, నాకు తెలుసు, మీకు తెలుసు, మనకి ఒకటే తెలుసు. ఎగ్జామ్స్ చూడగానే టక్కని మనం ఆన్సర్ పెట్టేస్తాం, కానీ చూసుకోవాలి కదా. ఇక్కడ చూసుకోండి, దీని రిలేటివ్ మైల్డ్ బినైన్ కండిషన్, galactose appear in the blood, galactosemia and the urine. Infantile cataracts may present as failure to track objects or to the source of smell. యాక్చువల్గా ఏంటంటారా, మీకు ఆ గ్యాక్టోజీమియాలో ఒకటే ఇస్తాడు మీకు, బ్రెస్ట్ మిల్క్. ఓకేనా, బ్రెస్ట్ మిల్క్. ఓకే ఓకే పేషెంట్ సిమ్టమ్స్ స్టార్ట్ వెన్ ఇన్ఫాంట్ ఈస్ ఫెడ్ ఫార్ములా ఆర్ బ్రెస్ట్ మిల్క్. తాగేటప్పుడే వీడికి ఇలా వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా కాదు, తాగేటప్పుడే రాదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మనకి గెలాక్టోజ్ ఉన్న డైట్. ఓకేనా, గెలాక్టోజ్ ఉన్న డైట్ కానీ ఏదైనా సరే వీడు తింటే మాత్రం వీడికి వస్తుంది. కానీ వీడికి మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు గ్యాలక్టోజ్ కంటైన్ ఏదైనా సరే స్వీట్లు కానీ ఇది మామూలుగా థింగ్స్ కానీ తిన్నాడనమాట. తింటే ఏమవుతుందంటే వీడికి వచ్చిందనమాట. కానీ ఇక్కడ పాలు తాగిన వెంటనే మనకి వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకుంటారా బాబు ప్లీజ్. నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ ఫ్రక్టోస్యూరియా అండ్ హెరిడిటరీ ఫ్రక్టోస్ ఇంటాలరెన్స్. దీంట్లో మనకి హెరిడిటరీ అంటే ఏంట్రా, ఖచ్చితంగా మనకి ఆల్డులేస్ బి ఉంటుంది. ఎసెన్షియల్ ఫ్రక్టోస్యూరియాలో మనకి ఎంజైమ్ అనేది ఫ్రక్టోకైనేజ్. సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి చాలు, మనకి అంత సొల్లొద్దు. సిమ్టమ్స్ ఆర్ సిమ్టమాటిక్ బినైన్ ఫ్రక్టోజ్ అపియర్ ఇన్ బ్లడ్ అండ్ యూరిన్. ఓకేనా, ఇక్కడ మనకి హైపోగ్లైసెమియా, జాండీస్ వస్తుంది, సిరోసిస్, వామిటింగ్ వస్తుంది. సబ్టమ్స్ ఓన్లీ ప్రెజెంట్ ఫాలోయింగ్ కన్జంప్షన్ ఆఫ్ లైక్ ఫ్రూట్ జ్యూస్ కానీ ఆర్ హనీ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ హనీ కానీ తింటే. ఓకేనా, హనీ కానీ తింటే మనకి ఏంటిది హెరిడిటరీ. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ రావచ్చు. మీరు క్వశ్చన్ చదవండి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ కానీ ఆల్రెడీ వచ్చి ఉంటుంది, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తిన్నాడు, హనీ తిన్నాడు, లేకపోతే వాళ్ళకి హైపోగ్లైసిమియా వచ్చింది, జాండీస్ వచ్చింది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మనకి ఏంటంటే ఇది ఆల్డోలస్ బి డెఫిషియన్సీ. మనకి ఏమొస్తుందా, హెరిడిటరీ ఫ్రక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది. మిగతా కనుక సిమ్టమ్స్ లేకపోతే ఏంటంటే వాట్ ఈస్ ఫ్రక్టోజ్ మనకి బ్లడ్ గా యూరిన్ గా వస్తుంది, ఇక్కడ వస్తుంది మన, దట్ ఈస్ ఎసెన్షియల్ ఫ్రక్టోజురియా అని పెట్టుకోవాలి. ఓకే డన్. నెక్స్ట్ అంట మస్కులర్ డిస్ట్రోఫీ. మీకు ఇక్కడ డక్షన్ మస్కులర్ డిస్ట్రోఫీరా. దీంట్లో గైస్ చూసుకోవాల్సింది అంటే మనకి ఇది ఎందుకు వస్తుంది క్వశ్చన్ అడుగుతారు. దట్ ఈస్ డ్యూ టు ఫ్రేమ్ షిఫ్ట్ డిలీషన్ ఆర్ నాన్ సెన్స్ మ్యూటేషన్ అంటారా. ఫ్రేమ్ షిఫ్ట్ డిలీషన్ ఆర్ నాన్ సెన్స్ ఏంటిది, ఫ్రేమ్ షిఫ్ట్ ఆర్ నాన్ సెన్స్ మ్యూటేషన్ వల్ల వస్తుంది. ఇంకోటి ఏంటంటే గాస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, as you know that DMD dystrophin gene is the largest protein coding human gene. అది అంతా తెలిసిందే, గుర్తుపెట్టుకో. ఇక్కడ మనకి ఇది ఎక్కువగా కాఫ్ మజిల్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తుంది. వాట్ ఇస్ ద మోస్ట్ కామన్ డెత్? ఇట్ ఈస్ ద కార్డియోమయోపతి చేస్తుంది అనమాట. మీకు ఇక్కడ గ్రోవెన్స్ అని చూసుకుంటారా అంటే ఏంట్రా,
పేషెంట్ యూజెస్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ టు హెల్ప్ అండర్స్టాండ్. మనకి చిన్న పిల్లోడి చూసుకోండి, ఇలాగా చూసుకోండి, ఇక్కడ ఆ పేషెంట్ యూజెస్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ అంటే మామూలుగా ఇలా పట్టుకొని ఏం చేస్తాడంటే వాడు లెగుస్తాడు అనమాట. చూసుకోండి, ఎక్కువేంద్ర హైపర్ కాఫ్ మధ్య ఎంత సూడో హైపర్ ట్రోఫీ వస్తుంది కాబట్టి ఇది లెగదు, అందుకని ఇది పట్టుకొని లెగుస్తాడు అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందా దీటు, అక్కడ ఏమవుతుందమ్మా, ఏమవుతుందో ఇక్కడ దీట్ లాస్ ఆఫ్ వాటర్ అమ్మా, డిస్ట్రోఫిన్ ప్రోటీన్ అనేది మనకి ఏమవుతుందంటే అక్కడ తగ్గిపోవటం వల్ల మనకి వచ్చే వ్యాధి ఏంటంటే మనకి డక్షన్ మస్కులర్ డిస్ట్రోఫీ, అంతే, ఇంకేం నేర్చుకోవద్దు. ఇక్కడ చూసుకుంటా టైప్స్ ఆఫ్ డస్ట్, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి రెండే బాగా ఇంపార్టెంట్ చూసుకోండి, బైకా బాసు. బైకా అంటే ఏంటంటారా, బైకా బాసు. బై అంటే చూసుకోండి, బై అంటే బైసినోసిస్, కా అంటే కాటన్, అంటే బైకా అంటే బైసినోసిస్, సి అంటే కా అంటే మనకి ఏంటంటే కాటన్ డస్ట్ కనుక ఇన్హేల్ చేస్తే మనకి బైసినోసిస్ డిసీజ్ వస్తుంది. బాసు అంటే ఏంటంటారా, బాసు అంటే బా అంటే బాగోసిస్, సు అంటే షుగర్, అంటే షుగర్ అండ్ ఫైబర్స్ అది కనుక మనం ఇన్హేల్ చేస్తే మనకి బాగోసిస్ డిసీజ్ వస్తుంది. టొబాకో ఇది తెలిసిందే మీకు, సిలికోసిస్ తెలిసింది, ఐరన్ సిలికోసిస్ తెలిసిందే, అంతే అయిపోయి. ఈ టేబుల్ నేర్చుకోండి ఒక బిట్టు. మనకి ఇంకా ఇక్కడ ఏం నేర్చుకుంటారా అంటే గైస్, దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ద బ్రాంకిక్టెసిస్. ఏంట్రా బ్రాంకిక్టెసిస్, దీంట్లో ఏమవుతుందంటేరా, దేర్ ఇస్ ఏ ప్రొలాంగ్ డైలేషన్ ఆఫ్ ద బ్రాంకిల్స్. బ్రాంకిల్స్ అనేది ఎక్కువగా ప్రొలాంగ్ డైలేషన్ అయిపోవటం వల్ల మనకి ఏమవుతుందంటే, ఎక్కువగా ఇలానే ఉండిపోవటం వల్ల ఏమవుతుంది మనకి ఎక్కువగా మ్యూకస్ అనేది మనకి అక్కడే ఉండిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. మనకి దీనివల్ల ఏమంటామా, ఇది మనకి ఎలా ఉంటుంది, ట్రాక్ పాత్వే, మనకి ట్రాక్ అపియరెన్స్ గా రైల్వే ట్రాక్ లాగా మనకి కనిపిస్తుంది. ఈ ట్రాక్ పాత్వే మనకి అపియరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది, లంగ్స్ లో మనం బ్రాంకిటోసిస్ లో చూస్తాము, కిడ్నీలో మనం ఎంపీజిఎం చూస్తాము, ఫండోస్కోపీలో సిఐబి చూస్తాము, హెడ్ లో స్టర్జ్ వెబర్ సిండ్రోమ్ లో. ఇది కూడా ఒకసారి క్వశ్చన్ అడుగుతుంటారు. ఓకేనా, బ్రాంకిటోసిస్ మనకి ఏమవుతుందంటే మనకి ఏమవుతుందంటే ఎక్కువగా ఇక్కడ కాఫ్ అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఎక్కువగా ప్రొడక్టివ్ కాఫ్ వస్తుంది. అందుకని మనం ఇటు తిప్పామనుకో, మనకి ఇటు తిప్పామనుకో మనకి ఏమవుతుందంటే, ఇటు తిప్పామనుకో మనకి అవేమవుతుందంటే ఇన్ఫెక్షన్ వల్ల పైకి వస్తుంది తిప్పితే. అంటే ఏంటంటే నువ్వు కనుక పొజిషన్ కనుక చేంజ్ చేస్తే అయినా కూడా అంటే మనకి కాఫ్ ఎక్కువగా వస్తుంది. That is the characteristic feature of the bronchiectasis. ఓకే డన్, ఇలాగా మనం నేర్చుకోవాలరా. నెక్స్ట్ వన్ చూసుకుంటా, లైట్స్ క్రైటీరియా. ఏంట్రా లైట్స్ క్రైటీరియా చూసుకుంటారా. ఇదేంట్రా మనకి మొత్తం నీళ్ళగా వచ్చేది, దట్ ఈస్ ద ప్లూరల్ ఎఫ్యూజన్. ఓకేనా, చూసుకోండి, ప్లూరల్ క్యావిటీ మొత్తం ఎక్కువైపోయి మొత్తం లంగ్స్ లో ఎక్కువగా ఏమైపోతుంది, అక్యుములేట్ అయిపోతుంది అనమాట మనకి. దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ ద ప్లూరల్ ఎఫ్యూజన్. మనం ప్లూరల్ ఎఫ్యూజన్ ని ఎట్లా చేస్తామంటే డయాగ్నోస్ బై ద లైట్స్ క్రైటీరియా. అంటారా, టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ట్రాన్సుడేట్ అండ్ ఎక్సుడేట్. ఇక్కడ చూసుకుంటా, ట్రాన్సుడేట్ అండ్ ఎక్సుడేట్. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎలా అవుతారంటే, లైట్స్ క్రైటీరియాలో ఏమేమి ఉంటాయి, we have the plural serum protein, plural serum LDH and plural LDH. ఓకేనా, చూసుకుంటే ఫస్ట్ ఏముంటారా, ప్లూరల్ సీరం ప్రోటీన్, ప్లూరల్ సీరం LDH, ప్లూరల్ ఫ్లూయిడ్, ఇక్కడ ప్లూరల్ సీరం LDH, ప్లూరల్ ఫ్లూయిడ్ LDH, ఇవి ఉంటాయి. చూడండి, ట్రాన్సుడేట్, ఎక్సుడేట్, ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ట్రాన్సుడేట్ అండ్ ఎక్సుడేట్. చూడండి, ఇక్కడ ఎక్స్యుడేట్, మీరు మీ ఎక్స్ ని మళ్ళీ డేట్ చేస్తారా, చేయరు. అందుకని మీ ఎక్స్ ని చూడంగానే ఇక్కడ ఏమవుతుందంటే మీకు బీపీ షుగర్ మీకు బీపీలు ఎక్కువైపోతుంది కాబట్టి మనకి ట్రాన్సుడేట్ అనేది ఎప్పుడు వేస్తే మనకి ఎక్కువగా ఉంటది. అదే లాజిక్ అర్థమైంది కదా, అరే బాబోయ్ లాజిక్ అర్థమైందా, అర్థం కాలేదు కదా. చూసుకోండి గైస్, ఇక్కడ మనకి సో గైస్ ఇది మనకి లైట్స్ క్రైటీరియాలో మనం
ట్రాన్స్లేట్ అండ్ ఎక్స్ట్రేట్. ఓకే, సో గైస్ ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ అండ్ ఎక్స్డేట్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి గైస్. ఇక్కడ ఎక్స్ యు డేట్ అని చూడండి, ఎక్స్ యు డేట్, నువ్వు నీ ఎక్స్ ని మళ్ళా డేట్ చేస్తావా? చూడండి గైస్, చూడండి గైస్ ఇక్కడ ఎక్స్ డేట్ అంటే ఎక్స్ యు డేట్ అంటే నీ ఎక్స్ ని నువ్వు మళ్ళా డేట్ చేస్తావా? చేయవు కదా. అంటే నీ ఎక్స్ ని చూస్తే నీకు కోపం వస్తుంది, బాగా గట్టి కోపం వచ్చేస్తుంది. అంటే ఏంటంటే రా నీకు అంటే ఏంటి, ఎక్స్ అనేది వాల్యూస్ అంటే ఆల్వేస్ మోర్ దెన్ ఉంటుంది. కాబట్టి చూసుకోండి, ప్లూరల్ ప్లూరల్ సీరం ప్రోటీన్ ఎక్స్ ఏంట్రా ఆల్వేస్ మోర్ దాన్ 0.5. అదే కదా. ఇంకోటి చూసుకోండి, అలానే మనం ఏంటంటే ఎక్స్డేట్ అంటే ఏంటంటే ఆల్వేస్ మోర్ దాన్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకుని చాలా, ఇంకేం వద్దు. ట్రాన్స్లేట్ తక్కువ ఉంటుంది. అయిపోయి చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. ఎక్స్ యూ డేట్ అంటే నీ ఎక్స్ ని డేట్ చేస్తావా? చేయవు కాబట్టి కోపం వస్తుంది. ట్రాన్స్లేట్ అంటే ఎంత, ట్రాన్స్ ఉంటారు కదా, ట్రాన్స్ చేస్తానంట వాళ్ళకి వాల్యూ తక్కువ ఉంటది, అందుకని తక్కువ ఉంటుంది. తీసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ట్రాన్స్లేట్ చూసుకోండి. నాన్ ఇన్ఫ్లమేషన్, హార్ట్ ఫెయిల్యూర్, సిరోసిస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, పల్మనరీ ఎంబోలిజం. ఎక్స్డేట్ లో మనకి మలిగ్నెన్సీ, ట్రబెక్యులోసిస్, పల్మనరీ ఎంబోలిజం, ప్యాంక్రైటిస్ అవన్నీ వస్తాయి. ఓకేనా? చూస్తావా, బాగుంది కథ. అమ్మ జీవితం లైట్స్ కడే వస్తే అరే టక్క 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 పెడతా ఆన్సర్ అంటారు. అవునా? నెక్స్ట్ ఉండరా, నిమోనియా. నీమోనియా నీమోనియా రే మోనియా ఎటన్నావు, బాగున్నావా? నిమోనియా 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 చూసుకుంటారా. నిమోనియా మనం కర్వ్ 65 చూస్తాం. కర్వ్ అంటే ఏంట్రా, సి అంటే కన్ఫ్యూజన్, వాడి యొక్క మెంటల్, వాడి మెంటల్ స్టాట్స్ ఎలా ఉన్నాడు చూస్తాము. యురేమియా యురోమియా చూస్తాము, ఎంత యూరిన్ ఎంత నైట్రోజన్. ఇంకోటి రెస్పిరేటరీ రేట్ చూస్తాము, బ్లడ్ ప్రెషర్ చూస్తాము, ఏజ్ మస్ట్ బి మోర్ దెన్ 65 ఉండాలి. దట్ ఈస్ ద క్వశ్చన్ రా అనే టోటల్ పాయింట్స్ అనేది చూసుకోవాలి మనం. ఒక ఎగ్జామ్లో ఏమంటారంటారా, ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అవుతారంటారా మీకు చూసుకోవాల్సిందంటే, ఓకే కన్ఫ్యూజన్ ఉన్నాడు, ఏమంటారు, ఓకే పేషెంట్ కన్ఫ్యూజన్ గా లేడు, యురేమియా యురేమియా అన్నాడు, యురేమియా ఏంటంటే బియుఎన్ అనేది మోర్ దెన్ 7 ఉంటేనే మనం ఒక పాయింట్ ఇస్తాము. ఒకవేళ కనుక బియుఎన్ 6 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇవ్వము. రెస్పిరేటరీ రేట్ 35 ఉంది అంటే ఒకటి ఇస్తాం, 30 కన్నా తక్కువ ఉంటే 0 ఇస్తాం. అలాగేందంటే మొత్తం స్కోర్ మనం చూస్తాం. ఇక్కడ స్కోర్ కనుక చూసుకోండి, స్కోర్ కనుక 0 కానీ 0 వస్తే అంటే లో సివియారిటీ, 1 to 2 వస్తే మోడరేట్ సివియారిటీ, 3 to 4 వస్తే హై సివియారిటీ. అలాగా మనం ఆ క్లాసిఫై చేసి అలాగా మనం ఇక్కడ ట్రీట్ చేస్తాం కదా. దట్స్ వాట్. ఓకేనా? చూసుకోండి, ఇంకోటి నిమోనియాలో చిల్డ్రన్స్ లో మనకి IMNC అని ఒక గైడ్ లైన్స్ ఇస్తుందన్నమాట. ఏంటంటారా, గ్రీన్, ఎల్లో, రెడ్. గ్రీన్ అంటే ఏంట్రా, సేఫ్. కాబట్టి ఒక కనుక కాఫ్ వితౌట్ టైకిప్నియా అండ్ చెస్ట్ ఇన్డ్రాయింగ్ ఒకటే ఉంటే, ఓన్లీ కాఫ్ వస్తే వాడికి పొర తీసుకోమని వెళ్ళిపో ఉంటాం. నిమోనియా ఎల్లో అంటే కాఫ్ విత్ టైకిప్నియా అనుకుంటున్నాను అనుకో, వాడికి అమాక్సిఫైవ్ మళ్ళీ రమ్మని చెప్పు. వాడికి అంటే కాఫ్ వస్తుంది, విన్నావు వస్తుంది, జస్ట్ టచ్ ఉంది అంటే ఏంట్రా, డేంజరస్ టైం వచ్చిందంటే వాడికి డీహైడ్రేషన్ వచ్చేసింది అంటే వాడి ట్రీట్మెంట్ హై ఫ్లూయిడ్ పెట్టు, ఇంజెక్షన్ ఇవ్వు, తర్వాత వాడికి ఏం చేస్తామంటే మీకు జస్ట్ రిఫర్ టు ద హాస్పిటల్, ఎందుకంటే హయ్యర్ దానికి పంపించేస్తాయి. సో డిజైన్స్ ఉంటే హై ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, ఎన్ఎస్ పెట్టేసి ఇంజక్షన్ ఇచ్చేసి అమాక్సిక్లావిన్, అమాక్సిలైన్, జెంటామైసిన్ ఇచ్చేసాను. అండ్ మళ్ళా తర్వాత అంటే రిఫర్ అకార్డింగ్ అంటే ఎలా ఉంటే అది చూసుకోవాలి మనం పేషెంట్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకి పిహెచ్సి సెట్టింగ్ అన్నమాట. పిహెచ్సి సెట్టింగ్ లో ఉంటుంది అన్నమాట అంతా. సో పేషెంట్ కనుక బాగా సివియర్ అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్ఎస్ పెట్టేసి యాంటీబయాటిక్ ఇచ్చేసి నువ్వు ఫర్దర్ గా నువ్వు హైయర్ సెంటర్ కి పంపవచ్చు. నెక్స్ట్ ఉండరా, ఏంద్రా దాఖలు సోది.
బికాస్ మళ్ళా వచ్చింది, చూద్దాం. ఇంకోసారి వస్తే ఇంకా ఆపేస్తాను, ఇంకా కంటిన్యూ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూసుకోండి సిస్టిక్ ఫైబ్రోసిస్. సిస్టిక్ ఫైబ్రోసిస్ లో ఇది ఆల్రెడీ చెప్పియా, ఓకే సరే. సిస్టిక్ ఫైబ్రోసిస్. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ మన ఎక్కువగా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఓకే సిస్టిక్ ఫైబ్రోసిస్ లో ఎక్కువ ఏం అడుగుతారంటే, ఆ వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి, ఆటోజోమల్ రిసెసివ్. నీకు చెప్పాను సిస్టిక్ ఫైబ్రోసిస్. అరే చదవండి కాస్త, ఏవేవి ఆటోజోమల్ రిసెసివ్, ఏది ఆటో డామినెంట్, ఓకేనా. వాట్ ఇస్ ద జీన్, సిఎఫ్టిఆర్ జీన్. వాట్ క్రోమోజోమ్ 7. దీంట్లో ఏమవుతుందిరా అంటే, అసలు సిఎఫ్టి ట్రాన్స్ మెంబ్రేన్ ఉంటుందిరా. ఇది ఏంటంటే అసలు అన్ని బ్లాక్ అయిపోతారా, అసలు అన్ని ఛానల్స్ బ్లాక్ అయిపోతాయి, అన్ని ఛానల్స్ బ్లాక్ అయిపోతాయి. కానీ ఏంటంటే కాల్షియం ఛానల్ మాత్రం బ్లాక్ అవ్వదు. కాబట్టి బ్లాక్ అవ్వదు. ఎక్కువ ఏంటంటే ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంటాయి. స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి క్లోరిన్ అనేది మనకి స్వెట్టింగ్ లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉప్పు వాసన వస్తుంది. స్వెట్టింగ్ లో కనుక మోర్ దెన్ 60 మిల్లీ ఈక్వలింగ్ ఉంటే దట్ ఈస్ గా సిస్టిక్ ఫైబ్రోసిస్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే రా, బాగా తిక్కగా అయిపోతుంది, అంతా బాగా తిక్కగా అయిపోతుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ లో మొత్తం ఏంటంటే ఎయిర్వే అనేది బాగా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, మనకి ఏముందంటే ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. అదే కదా. చూస్తుంది జస్ట్ ఇక్కడ ఉన్నాయి నేర్చుకుంటారా. ఇక్కడ చూసుకుంటే ఫ్యూజన్ అంటే ఏంటి, ఎటిలాక్టోసిస్ అంటే ఏంటి, సింపుల్ నిమోథాస్ అంటే ఏంటి, టెన్సిల్ నిమోథాస్ అంటే ఏంటి, మీకు కొంచెం మీరు చదువుకోండి. వాట్ ఈస్ ఎటిలాక్టోసిస్ అంటే పుచ్చుకుపోవటం, అంటే పుచ్చుకుపోవటం. ఇక్కడ ఏమవుతుందంటే రా, ఇక్కడ మామూలుగా మనకి ఇవన్నీ అంటే జస్ట్ మీకు నేను ఎందుకు పెట్టా అంటే జస్ట్ ఇవన్నీ ఎగ్జామినేషన్ రా. మీరు ఆల్రెడీ మీరు ఆ ఫ్యామిలీ వాళ్ళు మీకు చేసి ఉంటారు అనమాట. డల్నెస్ మీరు ఇలా పర్కషన్ మీరు చేస్తుంటారు. డల్గా వస్తే అంటే అంట ఫ్లూయిడ్ ఉన్నట్టు హైపర్ టెన్షన్ అంటే ఓకే నార్మల్ ఉన్నట్టు అనమాట. చూసుకోండి అక్కడ. వాట్ ఈస్ ఐ వాంట్ టు ఆస్క్ యూ గైస్, వాట్ ఈస్ ఎటిలాక్టోసిస్. అరే ఎటిలాక్టోసిస్ అంటే ఏంటంటే రా, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి హర్నియా వచ్చిందిరా. హర్నియా వచ్చినప్పుడు దే డిడ్ ద ఆపరేషన్ చేశారు. ప్రసాద్ అయిపోయినంత పేషెంట్ ని షిఫ్ట్ చేశారు అనమాట. షిఫ్ట్ టు ఐసీయూ చేసినప్పుడు పేషెంట్ గాట్ దిస్ వన్ ఎటిలాక్టోసిస్. అంటే ఏంటంటే మామూలుగా ఏంటంటే ఆ పేషెంట్ కి ఏం చేస్తారా, దే విల్ గివ్ స్పైనల్ అనస్థీసియా లేకపోతే జిఏ ఇస్తారు కదా, అనస్థీసియా ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటారా, పేషెంట్ అనేది వాడు ఏంటంటే వాడు సొంతంగా బ్రీతింగ్ ఇంకా తీసుకోరు కదా. కాబట్టి ఏంటంటే అక్కడ కొంచెం బ్రీతింగ్ లో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంటే లంగ్ అనేది తన నార్మల్ గా పని చేయాల్సిపోయింది ఏంటంటే ఆ దారి తప్పిపోతుంది అనమాట. అందుకని లంగ్స్ అనేది పుచ్చుకుపోతుంది, ఇలా అంటే కొలాప్స్ అయిపోతుంది. Epilepsy is the most common complication after the surgery. సర్జరీ ఆఫ్ ద అంటే పోస్ట్ ఆపరేటివ్ అన్నమాట. ఇవి మీరు నేర్చుకోవాలి అయ్యా. హెచ్డిఐ పికే మీరు నేర్చుకోవాల్సిందబ్బా. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోవాల్సింది ఇట్ ఈస్ మెజరబుల్ వాట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. ఇదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ 1 year. ఇది మనకి ఇన్కమ్ రియల్ జీడిపి చేస్తుంది. ఇది ఇన్ఫాంటైల్ మోర్టాలిటీ మీద ఇది చేస్తుంది. వాల్యూ ఆఫ్ ఇండియా చూసుకుని 0.6604. ఇది చూసుకోనరా, మోడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ చూసుకోండి. లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ రా. లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.